అనేది ఎలా వర్క్ అవుతుంది, వాట్ ఆర్ ద సర్వీస్ ఐడీస్ విచ్ యూ లర్న్ ఇన్ ద యూడిఎస్ protocols, how CAN protocol works, what is the acknowledgement in CAN saying, what is the arbitration is saying, what is the bit stuffing it is saying. Okay, so ఇవన్నీ మనకు సింపుల్ క్వశ్చన్స్. సో వాట్ ఈస్ ద బాడ్ రేట్ ఆఫ్ ద CAN. ఓకే, సో which baud rate you are using in your projects. Hmm? What is saying the bus load, what is the saying periodicity, what is saying on event message. ఓకే, ఇవన్నీ మనకు తెలియాలి. ఆన్ ఈవెంట్ అంటే ఏంటి, ఆన్ రిక్వెస్ట్ అంటే వాట్ ఈస్ ద పీరియాడిసిటీ, ఇఫ్ యు ఆర్ సెండింగ్ ద మెసేజ్ ఫర్ ఎవ్రీ 50 milliseconds, how many times it will come onto the bus for 1 second. Some simple type of questions. How arbitration works, can you please explain with the example, if two messages are going. So ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ. సింపుల్ వై వీఆర్ యూజింగ్ ద 120 ohm resistance, why we are terminating the resistion, why you are using, why CAN bus is always saying the idle. ఇవన్నీ సింపుల్ అండ్ బేసిక్ క్వశ్చన్స్. Okay, why we are sending only the 8 bytes of data, can't we send the more than 8 bytes of data, if you are sending more than 8 bytes of data, what is the way, what flow control is saying, what consecutive frame is saying. What single frame, first frame, what it means. Hmm? Okay, can you tell me about the CAN flashing, what are the different service IDs which we are using in the CAN flashing. Okay, how you are reading the diseases. ఇవన్నీ సింపుల్ క్వశ్చన్స్. ఇలా చెప్పుకుంటూ పోతే నేను 10 నిమిషాలు నాకాడ క్వశ్చన్లు ఉంటాయి. సో దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఐ క్యాన్ ఏబుల్ టు షేర్ యూ. ఓకే, ఎలాంటి క్వశ్చన్స్ దే విల్ ఆస్క్ యూ, బికాస్ నేను చెప్పినట్టే, నేను మీకు ఏం చెప్పానో దే విల్ ఆస్క్ ద సేమ్ థింగ్. దే నెవర్ కమ్ విత్ దోస్ థింగ్, యా నో, దే విల్ ఆస్క్ సమ్ దిస్ థింగ్స్ ఓన్లీ. సో దానికి సంబంధించిన పీడిఎఫ్ నా దగ్గర ఉంది, ఐ విల్ షేర్ యూ, డోంట్ వరీ. సో ఎలాంటి ఆన్సర్స్ మనం ఇవ్వాలి. ఓకే, సో ఓకే కదా. మీకు ఎవరికన్నా డౌట్ ఉంటే చెప్పండి, వి విల్ మేక్ ఏ సమ్ డౌటింగ్ సెషన్ ఆన్ దిస్ పర్టిక్యులర్ టాపిక్. ఓకే, ఐ కాంట్ సే లైక్ ఫ్రమ్ అగైన్ స్టార్టింగ్ టు ఎండ్. అన్నా నాకు ఈ ఫ్లో కంట్రోల్ కొద్దిగా ఇబ్బంది ఉందన్నా, అన్నా నాకు ఆర్బిట్రేషన్ కొద్దిగా అర్థం కావట్లేదు, అట్లా మీరు ఏమన్నా ప్రయారిటీ మీద వస్తే నేను దాన్ని బట్టి ఒక ఎవరైనా వీక్లీ వన్స్ ఒకసారి డౌటింగ్ సెషన్ పెట్టి దీనికి సంబంధించినది కరెక్ట్గా చెప్పేస్తాను మీకు. ఓకే, సో ఇప్పుడు అది ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ రివైజ్ ఎవ్రీ డే. ఓకే, నేను చేస్తున్నాను కాబట్టి నాకు అలవాటు అయిపోతుంది, మీరు రివైజ్ చేస్తూ ఉండండి. ఓకే, సో మనం ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. మన రెజ్యూమ్లో కనిపించేది ఇవే. నేను క్యాన్ ప్రోటోకాల్, యూడిఎస్ ప్రోటోకాల్ చెప్పింది మీకు 5 to 6 లైన్స్ మీ రెజ్యూమ్లో ఉంటాయి. బట్ వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ కరెంట్లీ ద ప్రాజెక్ట్స్, బికాస్ ద రెజ్యూమే దర్ యువర్ సివి యువర్ షోయింగ్ యువర్ ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్ట్స్ కనిపిస్తాయి నీ సివిలో అంతే. అట్లీస్ట్ వీ నీడ్ 2 ప్రాజెక్ట్స్ ఇన్ యువర్ సివి అవుట్ ఆఫ్ 4 ప్రాజెక్ట్ విచ్ ఐఎమ్ సేయింగ్. దాంట్లో ఖచ్చితంగా 2 ప్రాజెక్ట్స్ అనేది పెట్టుకోవాలి. ఒక ప్రాజెక్ట్ మీద పెట్టుకుంటే మనకు అంత కాల్స్, అట్లీస్ట్ వీ నీడ్ టు పుట్ 2 ప్రాజెక్ట్స్. ఓకే, సో 2 ప్రాజెక్ట్స్ గురించి మనం ఇప్పుడు నేనేమేం చెప్పి ఏవే ప్రాజెక్ట్స్ గురించి చెప్తాను, నేను ఐ మీన్ ఏవే ఈసీస్ గురించి చెప్తా అని చెప్పాను. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అండ్ టెలిమెటిక్ అనా? హలో, అవునా? అడాస్ చెప్తా అని చెప్పా, టెలిమాటిక్స్ కంట్రోల్ యూనిట్, ఇన్స్ట్రుమెంటల్ ప్యానల్ క్లస్టర్. ఓకే, ఎస్ఎంసి స్మార్ట్ మోడ్ కంట్రోలర్. ఓకే, దిస్ 4 ఇష్యూస్ విచ్ ఐఎమ్ టెల్లింగ్ టు యూ. ఓకే, నేను ప్రతి ఒక్క ఫ్యూచర్ నేను చెప్పలేను, దిస్ ఈస్ వెరీ ఇంపాసిబుల్. ఓకే, ఒక్కొక్క ఫంక్షన్, ఒక్కొక్క ఈసీయూలో ప్రతి ఒక్క ఫ్యూచర్ ఐ కెన్ నెవర్ ఎక్స్ప్లెయిన్ టు యూ. I will give what is there in the instrumental panel cluster, what is the use of instrumental panel cluster, how we can able to check this instrumental panel cluster. Okay, సో ఫస్ట్ స్టార్టింగ్ మనం ఇన్స్ట్రుమెంటల్ ప్యానల్ క్లస్టర్ గురించి వినుకుందాం. సో మనకి ఇన్స్ట్రుమెంటల్ ప్యానల్ క్లస్టర్ మీరు బాగా వినండి, ఏమేమి ఉంటాయి దీంట్లో టాపిక్స్. సో ఏవేవి టాపిక్స్ నేను ప్రతి ఒక్క ఐ మీన్ పాయింట్లో నేను ప్రతి ఒక్క చెప్పను, అన్నీ చెప్పను, నేను కొన్ని చెప్తాను, కొన్ని చెప్తాను. కొద్దిగా బాగా వినండి, బికాస్ యూ నీడ్ టు అండర్స్టాండ్ లైక్ హౌ ద ఇన్స్ట్రుమెంటల్ ప్యానల్ క్లస్టర్ విల్ వర్క్స్.
వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటల్ ప్యానల్ క్లస్టర్? ఓకే, అందరు రాసుకోండి. సి ప్రాజెక్ట్లోకి వెళ్ళాక లెట్ సపోజ్ యు ఆర్ ఇన్ టు ద ఇన్స్ట్రుమెంటల్ ప్యానల్ క్లస్టర్ ప్రాజెక్ట్. నో వన్ సే దిస్ ఈస్ ఇన్స్ట్రుమెంటల్ ప్యానల్ క్లస్టర్ with that broad name. No one called that one. They called every time cluster, 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 cluster. They called every time with cluster, 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 cluster. ఓకే, కొందరు క్లస్టర్ అంటారు, కొందరు ఐసీ అంటారు. ఓకే, ఐసీ ఈస్ ఆల్సో కాల్డ్ as ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్. ఐసీ అని కొందరు అంటారు. ఓకే, సో ఎనీవన్ హ్యావ్ ఐ ద ఐడియా లైక్ వేర్ దిస్ ఇన్స్ట్రుమెంటల్ ప్యానల్ క్లస్టర్ ఇన్ ద వెహికల్? బికాస్ మీరు చాలా మంది చూసింటారు, కార్ ఎక్కిన ప్రతి ఒక్కరు చూసింటాడు ఇది ఎక్కడ ఉంటుంది వెహికల్. It is work as a dashboard, Anna. It works as a dashboard only. Where it will be there in the vehicle? స్టీరింగ్ Steering దగ్గర. Steering. స్టీరింగ్ మీద ఉంటుంది. స్టీరింగ్ మీద ఉంటుందా? ఐ మీన్ స్టీరింగ్ దగ్గర ఉంటుంది. స్టీరింగ్ దగ్గర మిడిల్ లో ఉంటుంది. సో ఇట్స్ బిహైండ్ ద స్టీరింగ్, రైట్? వెనకాల స్టీరింగ్ వెనకాల ఉంటుంది అది, స్టీరింగ్ మీద ఉండదు అది. స్టీరింగ్ వెనకాల ఉండేది అది, అది క్లస్టర్. దాన్ని డాష్ బోర్డ్ మాత్రం అనకండి. దట్ ఈస్ ఎ క్లస్టర్. దట్ ఈస్ ఎ క్లస్టర్. దాన్ని మనం క్లస్టర్ అని పిలుస్తాం. We never called anything like dashboard. Are you seeing like dashboard? Dashboard is updating or not? No. We are seeing that is a cluster. Cluster, cluster, cluster. So with the professional world we call as IPC. IPC will be a very good name. So IPC and milchadam manchidi. Rather than saying that cluster, IPC is okay, IC is okay. But don't call as a dashboard. This is not a dashboard. I'm telling you, this is not a dashboard. Okay. So what is the use of this IPC? Why we need this IPC? ఐపీసీ లేకుండా వెహికల్ ఎప్పుడన్నా కార్ చూసారా? ఆ డాష్ బోర్డ్ లేకోకుండా కార్ చూసారా? చూడలేదు. ఇంకా ఎవరన్నా? ఎనీవన్? ఈస్ ఎనీవన్ సీ లైక్ without cluster, is anyone see the vehicle? లేదండి, చూడలేదు అన్న. చూడలేదు. విన్ ఫాస్ట్ అనే వెహికల్ ఎప్పుడన్నా విన్నారా మీరు? ఇట్ ఈస్ ఇన్ ద ఇండియా మార్కెట్ లో ఉంది విన్ ఫాస్ట్. విన్ ఫాస్ట్ అనేసి చూడలేదు. ఇక్కడ మీరు మీరు ఈ వెహికల్ చూస్తే ఇక్కడ మన క్లస్టర్ లేదు. ఇక్కడ మన క్లస్టర్ లేదు. ద ఓన్లీ వెహికల్ ఇన్ ఇండియా విచ్ వి డోంట్ హ్యావ్ క్లస్టర్, నాకు తెలిసినంత వరకు. క్లస్టర్ లేకోకుండా విన్ ఫాస్ట్
విన్ఫాస్ట్ ఇస్ ద కంపెనీ హూ, వాళ్ళు కూడా మనలాగే, దట్ ఈస్ ఏ జపనీస్ కంపెనీ, వియట్నాం అనే కంపెనీ విన్ఫాస్ట్ని, వియట్నాంలో కంపెనీ ఉంది, ఆ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాల్డ్ అస్ విన్ఫాస్ట్. దే హ్యావ్ రిలీజ్డ్ వితౌట్ క్లస్టర్ ఇన్ ద ఇండియన్ మార్కెట్. వెదర్ గవర్నమెంట్ అప్రూవ్స్ ఆర్ నాట్, ఫస్ట్ మనకు అది తెలియాలి. గవర్నమెంట్ అప్రూవ్ చేసింది మన ఇండియన్ స్టాండర్డ్స్లో, మన ఇండియన్ రోడ్వేస్లో క్లస్టర్ లేకోకుండా ఒక వెహికల్ వచ్చింది, బట్ గవర్నమెంట్ అప్రూవ్స్. హౌ? బట్ గవర్నమెంట్ అప్రూవ్స్, ఎందుకంటే ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ ద ఇండియన్ మార్కెట్, ఇట్ ఈస్ ఇన్ ఇండియన్ రోడ్వే, మన రోడ్లలో ఇది తిరుగుతుంది. కానీ కంపెనీ, ఐ మీన్ గవర్నమెంట్ ఎలా అప్రూవ్ చేసింది? ఐ ఆల్రెడీ టోల్ యూ, లైక్ ARAI, ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, దే షుడ్ గివ్ ద సర్టిఫికేషన్ టు అస్, వి కాల్డ్ యాజ్ ఎ హోమోలేగేషన్. Without their certification, then you never enter into the Indian roadway. You can't sell your vehicle without their certification. ఓకే, సో వాళ్ళకి సర్టిఫికేషన్ లేకోకుండా మనం వెహికల్ అనేది బయటికి రాదు. దట్ ఏఆర్ఏ, బట్ ఏఆర్ఏ అప్రూవ్స్ దిస్ వెహికల్. ఏఆర్ఏ వెహికల్ని అప్రూవ్ చేసింది. ఎలా చేసింది? అసలు ఆ క్లస్టర్, బికాస్ దీస్ ఆర్ ఎవ్రీథింగ్, దే హ్యావ్ దేర్ ఓన్ స్టాండర్డ్స్. ఇన్ని రోజులు మనం క్యాన్ అనేది 111,898 అని ఎందుకని చెప్తున్నాను, ఇట్స్ ISO 11898 ఏనో, యూడిఎస్ అనేది ISO 14229, ఇవన్నీ దేర్ ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్. సో క్లస్టర్ అనేది కూడా ఒక స్టాండర్డ్, ఐబీ అనేది కూడా ఒక స్టాండర్డ్, అడాస్ అనేది ఉండాలనేది ఇప్పుడు రెగ్యులైజేషన్ చేశారు. రెగ్యులైజేషన్ కాల్డ్ అస్ ఇట్ షుడ్ బి ఇన్ మై వెహికల్. ట్రక్స్లలో, బస్సులలో ఖచ్చితంగా అడాస్ అనే ఫ్యూచర్ ఉండాలనేసి ఏఆర్ఐ చెప్పింది మన రీసెంట్గా. సో దట్స్ వై ఎవ్రీ కంపెనీ ఈస్ లుకింగ్ ద అడాస్. అలానే క్లస్టర్ అనేది కూడా ఉండాలనేసి, అది వే బ్యాక్, అది ఎప్పుడో మనం పుట్టక ముందు నుంచే ఆల్రెడీ యు ఆర్ సీయింగ్ ద డాష్ బోర్డ్స్ ఇన్ ద వెహికల్, రైట్? కానీ ఈ కంపెనీ లేదు. సో ఈ కంపెనీ లేకోకుండా ఏఆర్ఏ ఎలా వర్క్ చేసింది అనేది మనకు పాయింట్. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఇది క్లస్టర్ లేకోకుండా వెహికల్ లేదు, కరెక్టే, కానీ ఇక్కడ క్లస్టర్ అనేది నీకు కనిపించదు. ఇక్కడ క్లస్టర్ అనేది బయట జనాలకి కనిపించదు. క్లస్టర్ అనేది ఒక డ్రైవర్కి తప్ప ఎవరికి కనిపించదు. ఇక్కడ క్లస్టర్ అనేది ఎక్కడ కనిపిస్తుంది? ఆ డ్రైవర్కైనా ఎలా కనిపిస్తుంది? మనం బయట వాళ్ళం, లెట్ సపోజ్ వదిలేసే, ఈవెన్ వెన్ యు ఆర్ ఇన్ ద వెహికల్, సో యూ సాట్ లైక్ ఇన్ బిహైండ్ ద కార్, లైక్ ఐ మీన్ రేర్ సైడ్ లో నువ్వు కూర్చున్నావు, లేదంటే ప్యాసింజర్ సీట్ లో కూర్చున్నావు, దే నెవర్ సీ ద క్లస్టర్, బట్ డ్రైవర్ కెన్ ఏబుల్ టు సీ ద క్లస్టర్. హౌ అంటే, దే ఆర్ యూజింగ్ ద పాయింట్ కాల్డ్ యాజ్ హెచ్యుడి, హెడ్ యూనిట్ డిస్ప్లే. HUD కాల్డ్ యాజ్ హెడ్ యూనిట్ డిస్ప్లే. ఓకే, అది వాడికి తప్ప ఎవడికి కనపరాదు. ఎవరికి? డ్రైవర్కి తప్ప ఎవడికి కనపరాదు వెహికల్. బికాస్ ఇఫ్ యూ రియల్లీ ఎక్స్పీరియన్స్ నా, నువ్వు ఆ వెహికల్లో పోయి కూర్చుంటే యూ క్యాన్ సీ వాట్ ఈస్ దేర్. ఇప్పుడు నేను చూపించేది దీనికంటే, ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ కాల్డ్ క్లస్టర్. మనం చెప్పేది ఏంటంటే, డాష్ బోర్డ్ అనుకోండి, దీన్ని క్లస్టర్ అంటాం. సో క్లస్టర్ అంటే ఇది ఇలా అనేది. సో హెచ్యుడి దీంట్లో ఎందుకు ఉండదురా అంటే, దీంట్లో ఉంటది కానీ ఎవరికి కనపరాదు. ఓన్లీ డ్రైవర్ కెన్ ఎనేబుల్ సీ. దట్ ఈస్ ఫుల్లీ ఎల్ఈడి డిస్ప్లే. యూ నెవర్ సీ ఎనీ దిస్ టైప్ ఆఫ్ మీటర్స్. ఓకే, ఇప్పుడు ఉండేదానికి మీటర్లు ఉన్నాయి కదా,
This is all a analog meters. This is not a digital meters. సో ఓకే, అదే డిజిటల్ మీటర్స్ కాదు ఇప్పుడు మీరు చూసేదంతా. దిస్ ఆల్ ఆర్ అనలాగ్ డిస్ప్లేస్. ఇవన్నీ అనలాగ్ డిస్ప్లేస్. అనలాగ్ డిస్ప్లేస్ అంటే ఏం లేదు, మన క్లాక్ ఉంది ఇంట్లో, దట్ ఈస్ అనలాగ్ డిస్ప్లే. ఎందుకంటే వీ హ్యావ్ స్టిక్స్, ముళ్ళులు ఉంటాయి. దట్ 2, 3, 4 అనేది కూడా ఒక, నువ్వు పోయి ఓపెన్ చేసేది జస్ట్ బయటకు వస్తే ఆ 2ని తీసేయచ్చు, నువ్వు 12ని తీసేయాలంటే తీసేయచ్చు, బికాస్ దోస్ ఆల్ ఆర్ అనలాగ్ డిస్ప్లేస్. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నాము, మనం ఏం చూస్తున్నాం, లైక్ మన వాచెసే ఉన్నాయి. ఇఫ్ యూ మేక్ లైక్ సమ్ స్మార్ట్ వాచెస్ అంటే ఏంటి, దోస్ ఆర్ డిజిటల్ వాచెస్, బికాస్ యూ ఆర్ సీయింగ్ ద టైమ్ ఇన్ ద డిజిటల్ వే, యూ నెవర్ సీ ద టైమ్ ఇన్ ద లైక్ అనలాగ్ వే. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అనలాగ్. సో ఇప్పుడు మనము రోల్స్ రాయ్స్ వాచ్ చూస్తాము. సో డిఫరెంట్ శాంటా, ఐ మీన్ ఏదో ఉంది పేరు నాకు గుర్తు రావట్లా, ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాచెస్ చూస్తాం. దోస్ ఆర్ ప్రైస్ బేస్డ్ అండ్ యూ కెన్ సీ దోస్ ఆర్ అనలాగ్. అవన్నీ అనలాగ్, డిజిటల్ కాదు. సో ఇక్కడ కూడా అంతే, డిజిటల్ అంటే యూ విల్ సీ ఫుల్లీ స్మార్ట్, యూ నెవర్ సీ ఎనీ అనలాగ్ పాయింట్. ఎవ్రీథింగ్ డిస్ప్లే, ఎవ్రీథింగ్. ఇప్పుడు మనం ఇంట్లో ఎలా చూస్తాం, మొత్తం మన మన టీవీ మొత్తం దట్ ఈస్ ఏ డిజిటల్ టీవీ అది. ఓకే, మొత్తం ఒక ఎల్ఈడి డిస్ప్లే ఉంటుంది. యు ఆర్ సీయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ డిజిటల్ మేనర్. ఓకే, వెనకాల పీసీబీ ఉంటుంది, ముందర నీకు ఎల్ఈడి డిస్ప్లే ఉంటుంది, అది టీవీ. వెనకాల మనం మాట్లాడుకునే పీసీబీస్ ఉంటాయి, నీకు ముందర వచ్చేసి ఒక ఎల్ఈడి డిస్ప్లే ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, ఇది అనలాగ్ కాబట్టి నీకు అలా ఉండదు. సో డిజిటల్ డిస్ప్లేస్ చూస్తే వెనకాల పీసీబీ ఉంటుంది, ముందర నీకు ఐ మీన్ ఎల్ఈడి లాంటిది ఉంటుంది. సో అనలాగ్ ఎవడు రావట్లే వెహికల్స్లో. యూ కెన్ కమ్ ఇన్ వెహికల్స్, దేర్ ఇస్ నో అనలాగ్ డిస్ప్లేస్ కరెంట్లీ. అనలాగ్ డిస్ప్లేనే నువ్వు చూడవు వెహికల్స్లో. ఇప్పుడుండే కరెంట్ వెహికల్స్లో కొత్త వెహికల్స్ కానీ మీరు చూస్తే, ఐ మీన్ కొత్త ఏం అవసరం లేదు, రీసెంట్ కూడా కాదు, ఇప్పుడు టాటాలు యూజ్ చేసే ప్రతి ఒక్క దాంతో దోస్ ఆల్ ఆర్ డిజిటల్ డిస్ప్లేస్. టాటా కానీ మహేంద్ర అని ఇప్పుడు వచ్చే కొత్త ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఫ్రమ్ లాస్ట్ 5 to 7 years అన్వర్డ్స్, దే హ్యావ్ ఆల్ డిజిటల్ డిస్ప్లేస్ ఓన్లీ. అనలాగ్ డిస్ప్లేస్ అసలు రావట్లేదు. ఓకే, దొరకలేదు అసలు మనక. మహేంద్ర ఎస్యూవి 7XO display, IVI display in the vehicle. See, Mahindra recently launched one vehicle called as Mahindra 7XO. అనే రీసెంట్గా లాంచ్ చేశాడు. 2 months బ్యాక్ కూడా నాకు తెలిసి, మ్యాక్సిమం 1 month బ్యాక్ మహేంద్ర 7XO అనే వెహికల్ వచ్చింది. మహేంద్ర 7XO వెహికల్ ఏం చెప్తున్నారంటే, దే హ్యావ్ 3 డిస్ప్లేస్. 1, 2, 3. బాగా చూడండి, 1, 2, 3. వాళ్ళు 3 డిస్ప్లేస్తో వచ్చారు. ఓకే, సో 3 డిస్ప్లేస్ ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తుంది. ఒకటి ఫుల్ నీ ఇన్స్ట్రుమెంటల్ ప్లానల్ క్లస్టర్ సంబంధించింది, దట్ యూ కెన్ సీ బిహైండ్ యువర్ స్టీరింగ్. దిస్ ఈస్ యువర్ క్లస్టర్, దిస్ ఈస్ యువర్ ఐడిఐ, ఇన్ వెహికల్ ఇన్ఫోటైన్మెంట్. దిస్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ టు ద కో ప్యాసింజర్. ఐ క్యాన్ సే కో ప్యాసింజర్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావాలంటే కో ప్యాసింజర్ అయినా యూజ్ చేయొచ్చు అని 3 డిస్ప్లేస్తో వచ్చింది మహేంద్ర. ఓకే, ద ఫస్ట్ కంపెనీ విచ్ కేమ్ విత్ ద 3 డిస్ప్లేస్ కాల్డ్ as మహేంద్ర నాకు తెలిసినంతవరకు. ఇలా మీరు మహేంద్ర 7XO కానీ మీరు చూస్తే రీసెంట్గా మనం సిటీస్లో ఉంటే రీసెంట్గా ఉంటాయి, చాలా మంది కొంటున్నారు విత్ 3 డిస్ప్లేస్. ఇట్ ఈస్ లైక్ ఫుల్ డిస్ప్లే. ఇప్పుడు మన ఇంట్లో టీవీ లైక్ 55 inches 60 inches టీవీ ఎలా, సేమ్ అట్లానే టీవీని పెట్టేసాడు వాడు. టీవీని పెట్టేసి విత్
సైజ్ ఇస్ మినిమం. అంతంత పెద్దవి పెట్టలేరు కాబట్టి వెడ్త్ అనేది ఎక్కువ ఉంది. ఐ మీన్ లెంత్ అనేది ఎక్కువ ఉంది. వెడ్త్ అనేది తక్కువ ఉంది. లెంత్ అనేది ఎక్కువ ఉంది. వెడ్త్ అనేది తక్కువ ఉంది. కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పని చేస్తది నీకు. ఒక్కొక్కటి ఒక్కొక్కటి పని చేస్తది. టీవీలాగా అసలు పని చేయదు మనది. టీవీ ఏముంది సింపుల్. టీవీలో జస్ట్ మనం మహా అంటే ఇన్‌బిల్ట్ ఫీచర్స్ అమెజాన్ ప్రైమ్ పెట్టుకుంటాం, నెట్‌ఫ్లిక్స్ పెట్టుకుంటాం, జీ ఫైవ్ దీస్ ఆర్ ఆల్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ అంతే. మహా అంటే యాంటీనా కనెక్ట్ చేసుకొనేసి మనము సీరియల్స్ అంతే. లేదంటే సమ్ ఆర్ యూజింగ్ దేర్ సెటప్ బాక్సెస్ అంతే. కానీ వెహికల్ అలా కాదు. You can able to connect your mobile directly. You don't want use your mobile through your mobile. You can directly use through this displays ద్వారా నువ్వు యూజ్ చేయొచ్చు. It means that your setup, like your displays can able to communicate with the Android and CarPlay also. Android and iPhone we can say. Android and Apple. So Apple OS different, ఆండ్రాయిడ్ ఓఎస్ డిఫరెంట్. ఇప్పుడు ఆండ్రాయిడ్‌లో అన్నున్నాయి. సామ్‌సంగ్ ఉంది, వన్ ప్లస్ ఉంది, జియోమీ అంటాడు, ఎంఐ అంటాడు, పోకో అంటాడు. చాలా ఉన్నాయి. దోస్ ఆల్ ఆర్ ఆండ్రాయిడ్. కానీ ఇప్పుడు మనం చూస్తే యాపిల్ అనేది ఒకటే. యాపిల్ లాంటి టైప్ ఆఫ్ డి ప్రొడక్ట్‌ని ఎవరు తీసుకురాలేకున్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ కన్వర్టింగ్ ఇంటూ ద యాపిల్. బికాస్ ఆఫ్ ద సైజ్ సమ్ ఆర్ రిస్ట్రిక్టెడ్ టు ఆండ్రాయిడ్స్ ఓన్లీ. అంతే. ఫస్ట్ ఆండ్రాయిడ్ కనిపెట్టింది ఎవరు? ఎనీవన్ హావ్ ఐడియా? ఫస్ట్ ఆండ్రాయిడ్ వచ్చింది. ఎనీవన్? సో ఫస్ట్ ఆండ్రాయిడ్ వచ్చింది గూగుల్ పిక్సెల్. గూగుల్ వాడు కనిపెట్టాడు ఆండ్రాయిడ్. ఓకే. గూగుల్ పిక్సెల్ అనే మొబైల్ ఉంటది మన దగ్గర. ఓకే. సో అలా ఒక ఏంటి సినారియో ఇట్లాంటి డిఫరెంట్‌గా ఉంటాయి. ఓకే. సి 3 డిస్ప్లేస్ బికాస్ క్లస్టర్ సాఫ్ట్‌వేర్ వేరుంటది. ఐవీఐ సాఫ్ట్‌వేర్ వేరుంటది. దీని సాఫ్ట్‌వేర్ వేరుంటది. ఓకే. బట్ ఎవ్రీథింగ్ షుడ్ వర్క్ ఇన్ ద వెహికల్ త్రూ యువర్ CAN ప్రోటోకాల్స్. బట్ మనకు అర్థం కావాల్సింది క్లస్టర్ గురించి మాట్లాడుకుంటాం. క్లస్టర్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐపీసీస్ ఉంటాయి. అనలాగ్ డిస్‌ప్లే ఉంటది. డిజిటల్ డిస్‌ప్లే ఉంటది. సో అనలాగ్ డిస్‌ప్లే అనేది ఇప్పుడు అసలే లేదు. ఇప్పుడొచ్చే వెహికల్స్‌లో ఇప్పుడు మీరు ఐ మీన్ మీరు రిక్రూట్ అయ్యి వెళ్ళినా గాని యూ నెవర్ సీ ఎనీ అనలాగ్ డిస్‌ప్లేస్ ఇన్ యువర్ ప్రాజెక్ట్. అనలాగ్ డిస్‌ప్లే అనేది ఇప్పుడు లేదు. ఎవ్రీథింగ్ ఇట్ బి డిజిటలైజ్డ్. మనం డిజిటల్‌గా పేమెంట్ చేస్తున్నాం. ఎవ్రీథింగ్ కేమ్ యాస్ ఎ డిజిటలైజ్డ్. ప్రతి ఒక్కటి డిజిటలైజ్ అయిపోయింది. సో ఇక్కడ కూడా ఐపీసీస్ అనేది కూడా డిజిటల్ ఐపీసీస్ ఓన్లీ. యూ కెన్ సీ ఆల్ ద క్లస్టర్స్ ఆర్ ఇన్ డిజిటల్ క్లస్టర్స్. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఐపీసీ? ఫస్ట్ పాయింట్ మనకు అది తెలియాల. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఐపీసీ? ఎనీవన్? యూజ్ ఆఫ్ ఐపీసీ తెలిస్తేనే అది ఎందుకు వెహికల్ ఉండేది తెలుస్తది. దాంట్లో ఏమేం ఫ్యూచర్స్ వల్ల మనం ఉపయోగపడతామని మనకు తెలుస్తది. ఓకే. యూజ్ ఆఫ్ ఐపీసీ. ఎనీవన్? We can get the ఓకే. like indicator. ఆ! ఓకే. ఓకే. డిస్‌ప్లే చేయడం వల్ల ఉపయోగం ఏంది? to save the data trust. Driver alert అవుతారు. What is the ఓకే. ఇంకా the point to use the cluster is giving information to the driver. That is the main point. Use of IPC is giving information to the driver. ఓకే. ఐపీసీ వల్ల యూసేజ్ ఏంటంటే ఇట్ ఈస్ గివింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ టు ద డ్రైవర్. సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్, సమ్ మాల్ ఫంక్షన్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ డిటెక్ట్స్. మాల్ ఫంక్షన్ అంటే ఏమన్నా ఫాల్ట్ ఉంటే వెహికల్‌లో, ఇఫ్ ఎనీ మాల్ ఫంక్షనింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వెహికల్, that is it will give information to the driver.
Hemant, can you please mute? Okay. It's giving information to the user. And the information is the user gani, driver gani. You can say not, you can't call it a driver giving information to the user. యూజర్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఏంట్రా సిచ్యువేషన్ ఏంద్రా సిచ్యువేషన్ అనేసి ఏమైతుంది వెహికల్లో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వెహికల్. ఓకే, సో ఇప్పుడు లెట్స్ సపోజ్ ఫ్యూచర్స్ ఇన్ ద ఐపీసీ గురించి మాట్లాడుకుందాం. తర్వాత నేను ఒకటి అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. ఓకే, సో ఫీచర్స్, నాట్ a future, features is called the requirements. What are the features in the IPC? Okay, features in the IPC. సో టెల్ టైల్స్ రాసుకోండి, అందరు రాసుకోండి. ప్రతి ఒక్క దాని గురించి ఒక టెల్ టైల్ ఏం చేస్తానని చెప్పాను. సమ్ ర్యాండమ్ 2 to 3 టెల్ టైల్స్ గురించి చెప్తాను. ఓకే, అట్లీస్ట్ ఫస్ట్ రాసుకోండి టెల్ టైల్స్ అండ్ ఇండికేటర్స్. వార్నింగ్స్ అండ్ చైమ్స్. Telltales and indicators, warnings and chimes. 3 will go with the gauges and display features. Gauges and display features. 3 is gauges and display features. Okay, and I can go with the 4 with the settings in the, this is also main part, settings. Okay, gauges we covered, telltales we covered, chimes we covered, warnings we covered, indicators we covered. What we have, some, I can say some గైడింగ్ ఏమని మాట్లాడదాం. గైడింగ్ కంటే అసిస్టెన్స్ లైక్ గైడింగ్, లైక్ అసిస్టెన్స్ కంటే దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. సో దీస్ ఆర్ ద మెయిన్ దీస్ ఫ్యూచర్స్, లైక్ టెల్ టైల్స్ కానీ, ఇండికేటర్స్ కానీ, వార్నింగ్స్ కానీ, చైమ్స్ కానీ, గేజెస్ కానీ, డిస్ప్లే ఫ్యూచర్స్ కానీ, సెట్టింగ్స్. ఓకే, సో చాలా ఉన్నాయి. అట్లీస్ట్ ఇంకా లోపలికి వెళ్తే సమ్ ఆఫ్ ద అదర్ రిక్వైర్మెంట్స్, కానీ మెయిన్ రిక్వైర్మెంట్స్ ఇవి. ఓకే, యాజ్ ఏ ఎండ్ యూజర్ కి ఫ్రీక్వెంట్ గా చూసే రిక్వైర్మెంట్స్ ఇవి. ఓకే, ఫ్రీక్వెంట్ గా చూసే రిక్వైర్మెంట్స్ ఇవి. సో ఇవన్నీ ఎలా ఉంటాయంటే ద టెల్ టైల్స్ అండ్ ఇండికేటర్స్. సో టెల్ టైల్స్ అనేది ఎవరికైనా ఐడియా ఉందా? ఎనీవన్ హ్యావ్ ద ఐడియా అబౌట్ టెల్ టైల్స్? ఎవరికైనా టెల్ టైల్స్ అంటే తెలుసా? ఐడియా లేదు. ఓకే, సి టెల్ టైల్స్ అంటే ఇప్పుడు నేను దాని గురించి చెప్పానంటే అరే ఇదేరా అనిపిస్తుంది మీకు ఖచ్చితంగా. లెట్స్ సపోజ్ ఐఎమ్ గివింగ్ సమ్ సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే, వెహికల్లో నువ్వు వెళ్తున్నావు, యు ఆర్ నాట్ వేరింగ్ ద సీట్ బెల్ట్. నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. సో సీట్ బెల్ట్ పెట్టకపోతే వెహికల్లో ఏం చెప్తుంది? వార్నింగ్ ఇండికేట్ చేస్తాను. వార్నింగ్ ఇండికేట్ చేస్తుంది, సౌండ్ వస్తుంది. సీట్ సౌండ్ వస్తుంది. వార్నింగ్స్ అని మాట్లాడుకున్నాం. వార్నింగ్స్ వి కాల్డ్ యాస్ అలర్ట్స్. ఓకే, కొందరు వార్నింగ్స్ అంటారు, కొందరు అలర్ట్స్ అంటారు. ఓకే, సౌండ్ అంటున్నావు కదా, సౌండ్ వస్తుంది బ్రో అంటున్నావు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే సౌండ్ Alarm. వస్తుంది. దట్ ఈస్ చైమ్స్ అంటారు కొందరు, అలారమ్స్ అంటారు కొందరు. సౌండ్ అనే ఒకటే. దీస్ ఆర్ కాల్డ్ చైమ్, అలారం, సౌండ్. ఒక సీట్ బెల్ట్ నువ్వు ఏం పెట్టుకోకపోతే, లెట్ సపోజ్ సీట్ బెల్ట్ నువ్వు పెట్టకపోతే నువ్వేమన్నావు? వార్నింగ్ వస్తుంది అంటున్నావు. వార్నింగ్ ఆల్రెడీ కాల్డ్ యాజ్ ఏ
అలర్ట్స్ అయినా అంటాం దాన్ని, వార్నింగ్స్ అయినా అంటాం. ఓకే, ఇండికేషన్ కూడా అంటాం. సో ఇండికేషన్ వేర్లే, దానికి వేరేది గురించి మాట్లాడదాం. వార్నింగ్స్ కానీ అలర్ట్స్ అంటాం. సో సౌండ్ వస్తుందని అంటాం, దట్ వి కాల్డ్ యాస్ ఎ చైమ్స్ అంటాం దానిని. ఓకే, సో టెల్ టైల్, ద ఇండికేషన్ ఆల్సో విల్ కమ్. ఇండికేషన్ వేరు, టెల్ టైల్స్ వేరు. ఓకే, సో టెల్ టైల్ విల్ కమ్. టెల్ టైల్ వస్తుంది నీకు. నువ్వు సీట్ బెల్ట్ పెట్టకపోతే వార్నింగే కాదు, సౌండే కాదు, టెల్ టైల్ కూడా వస్తుంది. టెల్ టైల్, టెల్ టైల్స్ అనేది కూడా వస్తుంది. ఓకే, టెల్ టైల్స్ అన్నా ఇండికేటర్స్ అన్నా మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఇస్ సేమ్. బట్ ఇండికేటర్స్ మీన్స్ ఇట్స్ ఇండికేటింగ్ సంథింగ్, ఇండికేటింగ్ టు యూ. Like you go to left turn, that is a indication to you. Go to right turn, that is indication to you. Go to U turn, that is indication to you. When you are putting hazard, that is indication. Hazard వేసావంటే అది ఇండికేషన్. లెఫ్ట్ టర్న్ వెళ్తున్నావు అంటే అది ఇండికేషన్. టెల్ టైల్ అంటే సంథింగ్ గైడింగ్ టు యూ, లైక్ ఓకే, అదే ఒక గైడ్ చేస్తుంది నిన్ను, బికాస్ సమ్ హార్మ్ టు యూ. ప్లీజ్ వేర్. లెఫ్ట్ టర్న్ వేయకోకుండా నువ్వు లెఫ్ట్ టర్న్ తిప్పు, ఎవడు అడగడు నిన్ను. దట్ ఈస్ నాట్ ద యూజ్ ఆఫ్ థింగ్. నీకు అవసరం లేదు లెఫ్ట్ టర్న్ వేయకుండా నువ్వు లెఫ్ట్కి వెళ్ళిపో, నో వన్ విల్ ఆస్క్ యూ. బట్ సీట్ బెల్ట్ ఈస్ సేయింగ్ లైక్ దిస్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ టు యూ ఇఫ్ యు ఆర్ నాట్ వేరింగ్ ద సీట్ బెల్ట్. నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే దిస్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ టు యూ, ఇట్ లీడ్స్ టు ద యాక్సిడెంట్. ఇఫ్ సంథింగ్, లెట్ సపోజ్ some crash happened, definitely some unexpected thing is happened, like suppose it leads to death. చనిపోయారు, చనిపోతే వదలరు కదా. దే సెడ్ ఇట్స్ ఏ యాక్సిడెంట్ మ్యాన్, వీఆర్ సెయింగ్ ఇట్స్ ఏ యాక్సిడెంట్. సే సమ్ నార్మల్ పీపుల్ విల్ డన్, no one will say about this thing, but some like VIPs will happen. Whether it is a real accident or else ఎవరన్నా అదే పనిగా చేశారా, లేదంటే ఇది రియల్ యాక్సిడెంట్ బై హిజ్ ఓన్ ప్రాబ్లం, వాడి వల్లే తప్పైందా అనేసి చెక్ చేస్తారు. అప్పుడు చెక్ చేసేటప్పుడు మొత్తం వెహికల్ ఏమైంది, డేటా అనేది స్టోర్ అయిందా. సో యువర్ ఈసీ విల్ స్టోర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఏం జరిగింది, ముందు ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ ద వెహికల్. ఓకే, ఇప్పుడు మనం సిమిలర్గా మనము అహ్మదాబాద్లో క్రాష్ చూసాం. వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు యూకే అనుకుంటా, రీసెంట్గా ఒకటి తప్ప అందరు చనిపోయారు ఆ టైంలో. వీళ్ళు అంటున్నారు బ్లాక్ బాక్స్ ఇది దాని పాలిటిక్స్ వల్ల అది బయటికి రాదు అంతే. ఖచ్చితంగా దాని మీద రీసెర్చ్ చేసి ఉంటారు, ఏదో ఫాల్ట్ అయింది, ఎవరు ఫాల్ట్ అనేసి. తర్వాత మనం కూడా విన్నాం ఏదో త్వరగా వెళ్ళాలనేసి ఏదో, కానీ అది రూమర్సే, అవి రావు బయటికి ఫస్ట్ పాలిటిక్స్ వల్ల. కానీ చేసేవాడు కరెక్ట్గా చేయాలి కదా, కాబట్టి అలా చేస్తారు. అందుకని నేను చెప్తున్నాను టెల్ టైల్స్ అనేది వెరీ యూస్ఫుల్ టు యూ. టెల్స్ అనేది సంథింగ్ యు ఆర్ వెరీ హార్మ్ఫుల్ టు యూ. హార్మ్ఫుల్ ఉన్నప్పుడు అలా వస్తూ ఉంటాయి. ఓకే, గేజెస్ అంటే వాట్ ఈస్ మీన్డ్ బై గేజెస్? మనం అంటే నేను ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే అట్లీస్ట్ వీ నీడ్ సమ్ బేసిక్ ఐడియా అబౌట్ దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. గేజెస్ అంటే ఏంటి? ఎనీవన్ గేజెస్ మీన్స్? Indicator. Like indicators, like engine oil indicators. ఇండికేటర్ అంటాను, గేజెస్ అంటాను. ఇండికేటర్ ఇస్ డిఫరెంట్, గేజ్ ఇస్ డిఫరెంట్. అదే అన్న, ఇంజిన్ లైక్ పెట్రోల్, ఆయిల్, గేజెస్ ఉంటాయి ఫ్యూయల్. దట్ ఈస్ యువర్ గేజెస్. ఓకే, దట్ ఈస్ నాట్ ఏ ఇండికేటర్. ఫ్యూయల్ గేజ్ అనేది ఉంటది, ఫ్యూయల్ ఇండికేషన్ అనేది ఉంటుంది. దట్ ఓన్లీ. ఇప్పుడు గేజ్ ఉంటే అది ఇండికేషన్ ఉండకూడదు అనేది కాదు. ఇప్పుడు నీకు లో ఫ్యూయల్ అని చెప్పడా, లో ఫ్యూయల్ రావాలంటే ఇట్ ఈస్ ఇండికేటింగ్ టు ఇట్ ఈస్ ఎ లో ఫ్యూయల్. ఇప్పుడు నువ్వు గేజ్ అనేది ఏం చెప్తుంది, నువ్వు ఇంత పెట్రోల్ పట్టించావు, లెట్ సపోజ్ ఇట్ ఈస్ అబౌవ్ 60-70%, ఇట్ ఈస్ షోయింగ్ ఈజ్ ఇన్ ఎ గేజ్ ఫార్మాట్ rather than 60, 70, 80. It is showing in a gauge format, it is showing in a display format. సో గేజెస్ అనేది దాని గురించి ఓపెన్ చేసాం, నేను చెప్తా గేజెస్ ఎలా ఉంటాయి అనేసి. సో గేజెస్ నార్మల్లీ ఇన్ ద వెహికల్ యూ కెన్ ఏబుల్ టు సీ లైక్ స్పీడోమీటర్ గేజ్, టాకోమీటర్ గేజ్, ఓకే, ఇంజన్ ఆయిల్ temperature gauge, we can say temperature gauge, fuel gauges. That is just a visualization with a very better way.
ఓకే. అట్ ది ఎండ్ దీస్ అన్నీ మామూలుగా ఉంటాయి. వెన్ యూ ఆర్ గోయింగ్ డ్రైవింగ్ ఇన్ ద వెహికల్, ఎవ్రీవన్ విల్ సీ లైక్ హౌ మచ్ స్పీడ్ యూ ఆర్ గోయింగ్, హౌ మచ్ యూ ఆర్ ప్రెసింగ్ ద యాక్సిలరేషన్. దిస్ ఈస్ ఎ ఎంతూసియాస్టిక్ థింగ్స్ ఇన్ ద వెహికల్, రైట్? మనోడు ఎంత స్పీడ్ పోతున్నాడు రా, అరే మనోడు ఎంత స్పీడ్ నొక్కినాడు, 60 పోతున్నాడు, థర్డ్ గేర్లో ఎంత స్పీడ్ పోతుంది, నేను ఎంత యాక్సిలరేషన్ నొక్కాను వెహికల్లో. అవే, దట్ ఈస్ ఎంతూసియాస్టిక్. దట్స్ వై యూ కెన్ ఏబుల్ టు సీ వెరీ విజువలైజింగ్, పెద్ద పెద్దగా చూస్తూ ఉంటావు అవన్నీ. దట్ ఈస్ యువర్ గేజెస్. ఓకే. సో డిస్ప్లే ఫ్యూచర్స్ అంటే ఇట్స్ గివింగ్ ఇన్ఫర్మేషన్. నీ వెహికల్లో మైలేజ్ ఎంత వస్తుంది, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, వాట్ ఈస్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ ఇన్ ద వెహికల్, వాట్ ఈస్ ద డిటి ఇన్ ద వెహికల్, డిటి ఇస్ కాల్ డిస్టెన్స్ టు ఎంటీ. అవన్నీ మనం మాట్లాడదాం డిస్ప్లే ఫీచర్స్లో ఏమేమి డిస్ప్లే అవుతూ ఉంటాయి మనకు. ఓకే. సెట్టింగ్స్ కూడా ఉంటాయి వెహికల్లో, లైక్ సెట్టింగ్స్ లైక్ ఇన్ మన మొబైల్స్లో ఉన్నాయి సెట్టింగ్స్. యూ కెన్ టర్న్ ఆన్ యువర్ డిస్ప్లే, లైక్ డిస్ప్లే మోడ్ మీన్స్ నువ్వు ఎయిర్ప్లేన్ మోడ్ ఆన్ చేయాలనుకుంటే ఆన్ చేయి, దట్ ఈస్ వన్ సెట్టింగ్. ఆఫ్ చేయాలంటే ఆఫ్ చేయి, దట్ ఈస్ యువర్ వన్ సెట్టింగ్. యూ హ్యావ్ సమ్ వాల్యూమ్ సెట్టింగ్స్, ఓకే, యూ హ్యావ్ డిస్ప్లే సెట్టింగ్స్, యూ హ్యావ్ సమ్ అడాస్ సెట్టింగ్స్, సో మెనీ ఆర్ దేర్ ఇన్ ద వీక్. అడాస్ సెట్టింగ్స్, అడాస్ని ఆన్ చేసుకోవాలంటే అడాస్ ఆన్ చేసుకో, సో మెనీ. దాని గురించి మాట్లాడుకున్నప్పుడు సెట్టింగ్స్ ఇస్ కాల్డ్ సెట్టింగ్స్. సెట్టింగ్స్ పెట్టుకుని నేనేం పెట్టుకున్నాను సెట్టింగ్స్, నేను అడ్మిట్ చేసిన వరకు మీరు లోపల రాకూడదని పెట్టుకున్నాను, దట్ ఈస్ మై సెట్టింగ్. సో సిమిలర్గా ఐపీఎస్లో కూడా సమ్ సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్ ఇట్ విల్ కంట్రోల్ ద వెహికల్, ఇట్ విల్ కంట్రోలింగ్ ద వెహికల్. ఓకే. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఈరోజు టెల్ టైల్స్ అర్థం చేసుకుందాం మనం. టెల్ టైల్స్ అనేది దిస్ ఈజ్ ఎ స్టాండర్డ్, దిస్ ఈజ్ నాట్ ఓఎం డిజైన్డ్. మనం అర్థం చేసుకోవాల్సింది, నీ ఇష్టం వచ్చిన టెల్ టైల్ని నీ ఇష్టం వచ్చినలాగా పెట్టుకోరంటే ఒప్పుకోడోడు ఎవరు, ఏఆర్ఏ ఒప్పుకోదు. నా ఇష్టం వచ్చి సీట్ బెల్ట్ అంటే ఇట్లా రావాలా, ఇట్లాంటి డిజైన్లు ఉండాలా, ఆ డిజైన్లు ఉండాలంటే ఒప్పుకోదు అది. టెల్ టైల్స్ విల్ బి ఏ స్టాండర్డ్. ఏఆర్ఏ ఏం చెప్తుంది, టెల్ టైల్ అనేది ఇలానే ఉండాలి. బికాస్ ఒక డ్రైవరే ఉంటాడు, ఈరోజు వాడికి రెంట్కి వచ్చింటుంది, లెట్ సపోజ్ ఈరోజు వానికి రెంట్కి వచ్చింటుంది, వాడు ఏమైంటాడు, మహేంద్ర కార్లో వెళ్ళింటాడు, జస్ట్ పిక్ అండ్ డ్రాప్ అంతే. అంటే వాడు డ్రైవర్ అంతే. నేనే డ్రైవర్, నా దగ్గర ఉన్న వెహికల్కి నేను డ్రైవర్ పెట్టుకున్నా, నా దగ్గర మహేంద్ర కార్ ఉంది, వాడు వస్తాడు నాతో పాటు. పొద్దున్న నేను పిక్ డ్రాప్ తమ్ముడు అడిగి అడిగి వచ్చేసి అంట, వస్తాడు వస్తాడు అయిపోయాడు డన్. వాడికి అప్పుడప్పుడు అర్థమవుతుంది డ్రైవింగ్ ఈజ్ సేమ్. ఓకే, డ్రైవింగ్లో ఫంక్షనాలిటీ ఏం చేంజ్ కాదు. ఓకే, ఇప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోలే, వాడికి సీట్ బెల్ట్ ఇలానే కనిపిస్తుంది. మళ్ళీ వాడు రేపు ఏమో చేస్తాడు, రేపు టాటా వెహికల్కి వెళ్తాడు, టాటా వెహికల్లో సీట్ బెల్ట్ వేరే విధంగా ఉంటే వానికి ఏమర్థం అవుతుంది. నువ్వు డ్రైవింగ్ ఎక్కడో నువ్వు నిసాన్ వెహికల్లో నేర్చుకుని ఉంటావు, నువ్వు డ్రైవ్ చేసేది మహేంద్రాలో టాటాలో చేసింటావు. నిసాన్లో నేర్చుకునేప్పుడు ఇది ఇది అని చెప్పింటాడు, ఇటు చూసి ఇటు ఏం లేదు ఇదేంద్రా అంటే వానికి ఏం అర్థం కాదు కదా. సో సమ్ కాంప్లెక్స్, సమ్ కొద్దిగా డేంజరస్ టైల్స్ కూడా ఉంటాయి, దాని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం. అవి ఎందుకు వస్తాయి వెహికల్స్లో, అవన్నీ ఒకటే ఇండికేట్ చేయాలి డ్రైవర్ని. ఎవడైనా నిసాన్ ఓడైనా, టాటా ఓడైనా, మహేంద్ర ఓడైనా, మెర్సిడీస్ బెంజ్ ఓడైనా, ఆర్డి ఓడైనా, జేఎల్ఆర్ కానీ, రాల్స్ రాయ్స్ అని ఎవడైనా, ఎవ్రీ వన్ షుడ్ ఇండికేట్ దేర్ టెల్ విత్ ద సేమ్ సిగ్నిఫికెన్స్. ఓకే, లైక్ సిమిలర్లీ నేను నీ పేరు వంశీయే, నువ్వు ఎక్కడికి పోయినా వంశీ వంశీనే ఉండాలా. నా దగ్గరకు వచ్చి వంశీనా నా పేరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా పేరు హరీష్నా అంటే ఎలా ఇండికేట్ చేస్తారు, నేను తెలియనోడు చెప్పుకుంటావు. తర్వాత నేను వాడు కలిపి బ్రో వాని పేరు వంశీ బ్రో, హరీష్ అని ఎలా చెప్తున్నావు, లేదు బ్రో వాని పేరు హరీష్, నాతో హరీష్ అని చెప్పాడు బ్రో కదా. సో ఇలానే టెల్టెల్స్ అనేది ఏ వెహికల్లోకి వెళ్ళినా, ఏ వెహికల్కి వెళ్ళినా యూ క్యాన్ ఏబుల్ టు సీ ద టెల్ సేమ్. టెల్ అనేది నువ్వు చూసేది సేమే. సో ఇది ఎలా వర్క్ అవుతుంది వెహికల్లో నేను చెప్తా.
ఏ సి ఇప్పుడు మీరు చూసే డిఫరెంట్ టైల్స్ ఉంటాయి. ఓకే, ఫ్యూయల్ గేజ్ టెల్, ఎయిర్ బ్యాగ్ టెల్, ఇంజన్ ఆయిల్ టెంపరేచర్. సో డిఫరెంట్ టైల్స్ ఉంటాయి వెహికల్లో. ఓకే, ఈ టెల్స్ నువ్వు ఏ వెహికల్లోకి వెళ్ళినా కానీ నీకు ఇవే టెల్స్ ఉంటాయి. కానీ ద రీజన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఐపీసీ, నీ క్లస్టర్లో ఆ టెల్ ఎక్కడ డిస్ప్లే కావాలి అనేది ఓఎం డిసైడ్ చేస్తుంది. ఓకే, కానీ ఆ టెల్ ఇలానే ఉండాలనేది ఏఆర్ఐ డిసైడ్ చేస్తుంది. ఈ టెల్ అనేది నా క్లస్టర్లో ఎక్కడ డిస్ప్లే కావాలనేసి ఓఎం డిసైడ్ చేసుకుంటారు. ఐడియా వచ్చిందా? ఎవడంటే నువ్వు టెల్ అట్లే ఈ టెల్ ఇలానే ఉండాలనేసి ఏఆర్ఐ డిసైడ్ చేస్తుంది. కానీ ఈ టెల్ని ఎక్కడ పెట్టాలరా అనేసి క్లస్టర్ ఓఎం డిసైడ్ చేస్తుంది. ఓకేనా? సో ఈ టెల్ ఇలానే ఉండాలి, ఈ టెల్ ఇట్లే ఉండాలి అనేది ఏఆర్ఐ. మనం అది అర్థం చేసుకోవాలి. మనం ఇష్టం వచ్చిన టెల్ ఉండకూడదు. ఇది కూడా నిన్ను నీ ఇంటర్వ్యూని చెప్పేది. బికాస్ సీట్ బెల్ట్ టెల్ is సేమ్, ద ఫ్యూచర్ is సేమ్. సీట్ బెల్ట్ టెల్ everyone knows, even who is working in the cluster domain, who is not working in the cluster domain also they knows. సో సీట్ బెల్ట్ టెల్ ఎలా వర్క్ అవుతుంది వెహికల్లో, హూ విల్ సెండింగ్ దిస్ సీట్ బెల్ట్ టెల్ టు అస్, ఎవ్రీథింగ్ మనం తెలుసుకున్నాం. ఓకే, సో నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం కూడా ఉపయోగం ఉండదు. కానీ ఎగ్జాక్ట్ వెహికల్లో ఎలా వర్క్ అవుతుందిరా టెల్ అనేది చెప్తాను నేను. ఓకే, సో డిఫరెంట్ రిమైనింగ్ టెల్స్ కూడా బేస్డ్ అపాన్ దేర్ రిక్వైర్మెంట్ బట్టి ఇది వర్క్ అవుతుంది. సో ఇప్పుడు నేను టెల్స్ చెప్పినప్పుడు ఈరోజు నేను మీకు ఒక టెల్ చెప్తే వాట్ ఆర్ ద డిఫరెంట్ టెల్స్ ఇన్ ద వెహికల్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ వెహికల్, ఓకే, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దీస్ టెల్స్ ఇన్ ద వెహికల్, ఈ టెల్స్ ఎందుకు వచ్చాయిరా క్లస్టర్ మీదకి, వాట్ ఇట్ ఈస్ ఇండికేటింగ్ ఎగ్జాక్ట్లీ టు అస్, అవన్నీ మనకు తెలియాలి. ఓకే, నేను ఒక టెల్ అంటే మీరు అదొక టెల్ కాదు, కొన్ని టెల్స్ నేర్చుకోండి. నేను అన్ని టెల్స్ చెప్పలేను కదా, నో యూజ్ ఆఫ్ దట్. ఓకే, టెల్స్ నేను ఒక టెల్ ద మోస్ట్ కాంప్లెక్సిటీ ఆఫ్ టెల్ ఇన్ ద టెల్స్ డిపార్ట్మెంట్లో, దట్ ఈస్ సీట్ బెల్ట్. సీట్ బెల్ట్ మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది కాబట్టి చెప్తున్నా. అందట్టు దట్ ఈస్ అ వెరీ కాంప్లెక్సిటీ ఆఫ్ టెల్. ఎందుకు కాంప్లెక్సిటీ అంటే నేను చెప్తే మీకే అర్థమవుతుంది. అది చాలా కాంప్లెక్సిటీ, దానివల్ల ఉపయోగం ఏంటి అనేది నేను చెప్తా. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు మనం ఆ సీట్ బెల్ట్ టెల్ గురించి తెలియాలంటే దాని రిక్వైర్మెంట్ తెలియాలా. అది ఎప్పుడు ఆన్ అవుతుంది, ఎప్పుడు ఆఫ్ అవుతుంది, ఎప్పుడు అది బ్లింక్ అవుతుంది, ఇండికేషన్ అనేది. ఓకే, టెల్ అనేది వీ హ్యావ్ 3 ways, like 3, what I can say, 3 operating conditions. Okay, 3 operating conditions we have. One, seat belt on. 2, seat belt off. 3, seat belt blinking. Blinking అంటే what is the meaning of blinking? LED glowing. LED glowing, Giving LED. alert indication. See, blinking is like see blinking అనేది ఎలా చెప్పాలంటే, see blinking అనేది లైక్ అలర్ట్ టైం అంటే ఏదైనా అలర్ట్ అయినప్పుడు
లైక్ మ్మ్. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదా? ఆ, ఆన్ ఆఫ్ అలా అవుతుంది అంటున్నా. ఆన్ ఆఫ్ లైక్ రైట్. బ్లింకింగ్ ఈజ్ ఆన్ ఆఫ్ కండిషన్. అట్ వాట్ ఫ్రీక్వెన్సీ విల్ డిస్కస్, నిదానంగా డిస్కస్ చేద్దాం. ఓకే, బ్లింకింగ్ ఈజ్ ఆన్ ఆఫ్ కండిషన్. ఓకే, సో సీట్ బెల్ట్ గురించి మనం తెలుసుకోవాలంటే, సీట్ బెల్ట్ టిల్టెల్ గురించి ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ what is the requirement of seat belt to on in the vehicle, what is the requirement of in the vehicle to off the seat belt. Okay, so when seat belt is on, so requirement, at least requirement తెలుసుకోండి. ఇక్కడే నేను మొత్తం చెప్తాను, రిక్వైర్మెంట్ తెలుసుకోవాలా. స్టార్టింగ్ లో ఫస్ట్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ చెప్పా. సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్లో రిక్వైర్మెంట్ అంటే ఏంది, టెస్ట్ కేస్ డిజైన్ అంటే ఏంది, టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఏంది, విచ్ టైప్ ఆఫ్ టెస్టింగ్ చేస్తాం, ఇవన్నీ చెప్పా. సో ఇక్కడ కూడా మనం రిక్వైర్మెంట్ తెలుసుకునేసి, రిక్వైర్మెంట్ తెలియాలి ఫస్ట్ మనం. రిక్వైర్మెంట్ తెలుసుకునేసి ఎలా డిజైన్ చేద్దాం, టెస్ట్ కేస్ ఎలా డిజైన్ చేద్దాం, ఎలాంటి కార్నర్ టెస్ట్ కేసెస్ రాద్దాం, అన్నీ. కానీ సమ్ బేసిక్ రిక్వైర్మెంట్, నేను చాలా కాంప్లెక్సిటీ ఇది. ఈరోజు మనం జస్ట్ ఆన్ ఆఫ్ కండిషన్ తెలుసుకుందాం అంతే, ఎక్కువ వద్దు. బ్లింకింగ్ కూడా వద్దు, బ్లింకింగ్ రేపు రేపు చెప్తాను నేను. ఓకే, సో కరెంట్ మనం తెలుసుకోవాల్సింది సీట్ బెల్ట్ రిక్వైర్మెంట్, రిక్వైర్మెంట్ ఆఫ్ సీట్ బెల్ట్ టు ఆన్ ఆర్ ఆఫ్. ఓకే, when only I am talking about the driver. నిదానంగా వద్దాం. కో డ్రైవర్ కూడా సీట్ బెల్ట్ ఉంటుంది, వెనకాల కూర్చున్న వాళ్ళకి సీట్ బెల్ట్స్ ఉంటాయి. కరెంట్లీ ద రిక్వైర్మెంట్ ఈస్ ఓన్లీ ఫర్ ద డ్రైవర్, ఓన్లీ ఫర్ ది డ్రైవర్. దిస్ వాస్ ద కాంప్లెక్సిటీ. బికాస్ సీట్ బెల్ట్ అనేది నువ్వు పెట్టుకుంటావు, డ్రైవర్ పెట్టుకుంటాడు, పక్కన కో ప్యాసింజర్ పెట్టుకుంటాడు, వెనకాల కూర్చున్న ప్యాసింజర్స్ పెట్టుకుంటారు. ఓకే, సో అందుకని కాంప్లెక్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, వెన్ డ్రైవర్ నాట్ వేర్ సీట్ బెల్ట్, then seat belt telltale is on. When driver not seat belt telltale is on. When driver wear seat belt, then seat belt telltale is off. సింపుల్. ఎందుకు ఇది సింపుల్ అని చెప్తున్నానంటే, నేను మీకు అర్థం కావాలా నేనేం చెప్పేది. ఫస్ట్ సీట్ బెల్ట్ ఎప్పుడు ఆన్ అయితే సీట్ బెల్ట్ ఎప్పుడు ఆఫ్ అవుతుంది, అంతే. సీట్ బెల్ట్ ఆన్ అయింది, సీట్ బెల్ట్ ఆఫ్ అయింది, డన్. అని ఏం జరుగుతుంది వెహికల్లో, ఈ క్యాన్ కమ్యూనికేషన్ ఎలా వర్క్ అవుతుంది అనేది నా పాయింట్ ఇక్కడ. ఓకే, సి వెన్ డ్రైవర్ నాట్ వేర్ సీట్ బెల్ట్, దెన్ సీట్ బెల్ట్ టెల్టెల్ ఈజ్ ఆన్. వెన్ డ్రైవర్ వేర్ సీట్ బెల్ట్, దెన్ సీట్ బెల్ట్ టెల్టెల్ ఈజ్ ఆఫ్. అంతే, సింపుల్ రిక్వైర్మెంట్. నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఆన్ అవుతుంది, సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఆఫ్ అవుతుంది, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఆన్ అవుతుంది, సింపుల్. ఓకే, సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏందిరా అంటే, tell me which all active ECUs should participate here. ఏ ECU పార్టిసిపేట్ అవుతుంది? సీట్ బెల్ట్ ఈసీ. ఎస్ఎంసీ అని. సో లెట్ సపోజ్ అజ్యూమ్ దట్ దిస్ ఈజ్ ఏ ఈవీ వెహికల్. ఓకే, ఇది ఈవీ వెహికల్లో ఉండే క్లస్టర్. సో వాట్ ఆర్ ద యాక్టివ్ ECUs షుడ్ పార్టిసిపేట్ హియర్? చెప్పాలా, మీరే చెప్పాలా, అర్థం చేసుకోండి. వెహికల్లో ఎస్ఎంసీ ఎందుకు? స్మార్ట్ మోడ్ కంట్రోల్, అంటే కంట్రోలింగ్ అనేది ఉంటుంది.
నో, అవసరం లేదు. ఎస్ఎంసి అనే పాయింట్ అవసరం లేదు మనకి ఈడ. చెప్తాను ఎస్ఎంసి ఏ దానికి యూజ్ అవుతుందని నేను చెప్తాను. ఓకే, చెప్పాలా? మెయిన్ ఈసీస్ అనే చెప్పండి మీరు. వాయిస్ కట్ అవుతుంది. చెప్పాలా మెయిన్ ఈసీస్ ఏవేవి పార్టిసిపేట్ అవుతాయి? VDCM, vehicle dynamics control module. సారీ, అర్థం కాలేదు నాకు. టెలిమేటిక్స్ నా టెలిమెటిక్స్ ఎందుకురా నీకు? V హలో హలో, చెప్పాలా టెలిమాటిక్స్ ఎందుకు అసలు ఏం? టెలిమాటిక్స్ నుంచి చెప్తాను. టెలిమాటిక్స్ వల్ల ఉపయోగం ఏందో మనం తెలుసుకుందాం. నీకు ఏమర్థమైంది టెలిమాటిక్స్ వల్ల అసలు? ఇట్ ఈస్ ఆల్సో లైక్ ఇన్స్ట్రుమెంట్ క్లాస్ నా కాదు, దాని గురించి మాట్లాడుకుందాం, డోంట్ వరీ. ఓకే, సో బీసీఎం బాడీ కంట్రోల్ మోడల్. బీసీఎం అనేది కావాలా? సి దిస్ ఈజ్ లైక్ వర్కింగ్ యాజ్ వెరీ అంటే ఒక బ్యాక్ ఎండ్ లాగా వర్క్ అవుతుంది. దానివల్ల ఉపయోగం చెప్తాను నేను. ఓకే, బీసీఎం కావాలా? డిస్ప్లే కావాలంటే ఏ ఇష్యూ చేసేది ఇక్కడ? హూ ఇస్ డిస్ప్లేయింగ్ హియర్? ఇంజన్ ఐపీసీ. ఇన్స్ట్రుమెంట్ క్లాస్ ఐపీసీ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ కావాలా? ఓకే, ఈఎంసి who is the main to display that seat belt here? సీట్ బెల్ట్ అనేది ఒక ఈసీయూ. ఎస్ అన్న సీట్ బెల్ట్ ఈసీ సీట్ బెల్ట్ అనేది ఒక ఈసీయూ. ఓకే, ఐపీసీ చెప్పాం టు డిస్ప్లే యువర్ సీట్ బెల్ట్. హూ సీట్ బెల్ట్ is acting your seat belt as a ECU. BCM is saying when seat belt should be on. Okay, then the last is వెహికల్ పవర్ లేకపోతే నీ అసలు వెహికల్ ఏం కనిపిస్తుంది నీకు? సో దిస్ వాజ్ ద రీజన్ ఐ ఆస్క్ యూ పీపుల్, అస్యూమ్ దిస్ ఈజ్ ఏ ఈవీ వెహికల్. సో ఈవీ వెహికల్లో వెహికల్ కంట్రోల్ యూనిట్ విల్ యాక్ట్ లైక్ త్రూ వెహికల్ కంట్రోల్ యూనిట్ ద్వారా పవర్ అనేది వెళ్తుంది వెహికల్లో. ఓకే, ఓకేనా? సో ఇక్కడ ఐపీసీ అనేది మనం ఇప్పుడు ఆల్రెడీ అర్థం చేసుకున్నాం. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఐపీసీ? ద సీట్ బెల్ట్ అనేది నీ వెహికల్లో టెల్ అనే ఆన్ కావాలి అంటే సీట్ బెల్ట్ అనే ఈసీ ఉండాలి. దట్ షుడ్ ఆల్వేస్ కనెక్ట్ టు ద క్యాన్ బస్. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సీట్ బెల్ట్. ఓకే, విసియు అనేది వెహికల్ కంట్రోల్ యూనిట్ హూ ఈస్ గివింగ్ ద పవర్. పవర్ అనేది కావాలి. ఓకే, ఇది. సో BCM is body control module. BCM is body control module. ఓకేనా? సో ఈ BCM వల్ల యూసేజ్ ఏంది వెహికల్లో? ఓకే, BCM వల్ల యూసేజ్ ఏంది వెహికల్? బికాస్ BCM వల్ల యూసేజ్ తెలియకపోతే నేను చెప్తున్నాను మీకు అజంప్షన్స్ అర్థం కావు అసలు. BCM అంటే బాడీ కంట్రోల్ మాడ్యూల్. BCM ఎందుకంటే బికాస్ దాని పేరులోనే ఉంది, దిస్ ఈజ్ ఏ బాడీ కంట్రోల్ మాడ్యూల్. ఏం చేస్తుంది అంటే ఇది BCM బాడీ కంట్రోల్ మాడ్యూల్ నీ ఈసీయూస్ అన్ని దానికి పవర్ ఇస్తుంది. ఫస్ట్ పవర్ వచ్చేది నీకు VC ఈజ్ యాక్టింగ్ ఏ కంట్రోల్ యూనిట్. ఓకే, ఇట్ ఈస్ ఎ వెహికల్ కంట్రోల్ యూనిట్. ఇట్ నెవర్ యూజ్ ద పవర్. పవర్ ఇయ్యదు అది వెహికల్లో. నీ ఈసీయూ వెహికల్లో ఆన్ కావాలంటే ఏం కావాలా? పవర్ సప్లై పవర్ సప్లై కావాలా? ప్రతి ఒక్క ఈసీయూ ఆన్ కావాలంటే యూ నీడ్ ద పవర్ సప్లై, రైట్? పవర్ సప్లై లేకోకుండా నీ ఈసీయూ అనేది ఆన్ కాదు. పవర్ సప్లై లేకుండా నీ ఈసీయూ అనేది ఆన్ కాదు. ఓకే,
కానీ ఫర్ ద సేఫ్టీ మెకానిజమ్స్ ఇన్ ద వెహికల్స్, సేఫ్టీ మెకానిజం కోసం ఏం చేశారంటే బీసీఎం నుంచి పవర్ ఇచ్చేదానికి ట్రై చేశారు. దిస్ వాజ్ ద రీజన్ ఇట్ ఈస్ అ బాడీ కంట్రోల్ మాడ్యూల్. ఇఫ్ యువర్ బీసీఎం వోంట్ వర్క్, నో ఈజీ విల్ వర్క్. బీసీఎం వర్క్ కాకపోతే వెహికల్లో no ECU will work because the power is going to your IPC through BCM. This is very advanced module. Okay, so ఇలానే వర్క్ అవుతుందని అంటే మాత్రం నేను చెప్పను తప్పు. ఇలానే వర్క్ అవుతుందని అంటే చెప్పను తప్పు. నా రిక్వైర్మెంట్ లాగా మనం అర్థం చేసుకొని విన్నాం. బికాస్ బీసీఎం లేకపోతే డైరెక్ట్ గా ఏమవుతుంది, పవర్ సప్లై నుంచి వెళ్తుంది. బికాస్ యువర్ పవర్ సప్లై నెవర్ కనెక్ట్ టు యువర్ క్యాన్ బస్. ఓకే, యువర్ పవర్ సప్లై ఈస్ నెవర్ కనెక్ట్ టు యువర్ క్యాన్ బస్. ఫస్ట్ పాయింట్, నీ పవర్ సప్లై క్యాన్ బస్ కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? మేము జస్ట్ సప్లై చేస్తున్నాం, క్యాన్ కి కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు నీ పవర్ సప్లైని. సో ఎందుకు అంటున్నానంటే నేను ఇలా బీసీఎంలో ఒక పాయింట్ ఉంటుంది, దాని గురించి మనం మాట్లాడదాం. సో ఈ రిక్వైర్మెంట్ అర్థం చేసుకున్నాను అంతే. ఇది అర్థం, ద పవర్ ఈస్ గోయింగ్ టు యువర్ ఐపీసీ త్రూ యువర్ బీసీఎం, వేర్ ద బాడీ కంట్రోల్ మాడ్యూల్. సో ఈ పవర్ గురించి చెప్తున్నా, ఈ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? త్రూ యువర్ పవర్ సప్లై. ఓకే, నీ వెహికల్లో కూడా ఒక పవర్ సప్లై ఉంటుంది. యూ విల్ సీ ద, మీరు బైక్స్ లో చూస్తుంటారు చిన్న చిన్న పవర్ సప్లైస్ ఉంటాయి. సో వెహికల్ కూడా చిన్న చిన్నవి ఉంటే కొద్దిగా పెద్దవి ఉంటాయి, బికాస్ ఇట్స్ ఏ లార్జ్ వెహికల్ అనేది పెద్దది కాబట్టి 4-wheeler. అలా నీకు పవర్ సప్లై అనేది ఉంటుంది. ఆ పవర్ సప్లై నుంచి మనకు సప్లై వస్తుంది. కానీ సప్లై ఎవరికి పోతుందిరా ఫస్ట్ అంటే మనకు అది అర్థం కావాలా. అంటే అన్నీ జరుగుతాయని చెప్పను నేను, ప్రతిదీ బీసీఎం నుంచే సప్లై పోతుంది అనుకోవడం తప్పు. బీసీఎం నుంచి లెట్ సపోజ్ ఐపీసీకి పవర్ సప్లై వెళ్తుంది, బీసీఎం నుంచి ఐపీసీకి పవర్ సప్లై పోతుంది. బీసీఎం సప్లై రాకపోతే ఐపీసీకి సప్లై రాదు. ఓకే, బీసీఎం సప్లై రాకపోతే సీట్ బెల్ట్కి సప్లై రాదు. బీసీఎం సప్లై రాకపోతే వీసీయూకి సప్లై రాదరా అనడం తప్పు. ఓకే, బికాస్ వీసీయూ ఇస్ ఎ వెహికల్ కంట్రోల్ యూనిట్ హూ ఇస్ కంట్రోలింగ్ మెయిన్లీ. బికాస్ నువ్వు ఆ వీసీయూకి సప్లై రాకపోయింది అనుకో, నీ వెహికల్ ముందుకు కూడా పోదు ఫస్ట్. ఓకే, సో అందుకని కొన్ని సేఫ్టీ మెకానిజమ్స్తో కొన్ని సేఫ్టీ ఇష్యూస్ లైక్ వీసీయూ కానీ బిఎంఎస్ కానీ బాడీ మానిటరింగ్ సిస్టమ్ కానీ, బికాస్ దేర్ ద మెయిన్ ఫంక్షనాలిటీస్ హ్యాపెనింగ్ ఇన్ ద వెహికల్, దానికన్నీ డైరెక్ట్గా పవర్ సప్లై నుంచి వెహికల్ పంపిస్తుంటాడు. ఓకే, కానీ బీసీఎంకి మాత్రం, ఐపీసీకి మాత్రం బీసీఎం నుంచి పంపించేలాగా, సీట్ బెల్ట్కి బీసీఎం నుంచి పంపించేలాగా పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు అంటే ఇవి ఎలా వర్క్ కావాలి బేస్డ్ అపాన్ ద బీసీఎం. ఓకే, సప్లై పంపిస్తున్నాను బాగానే ఉంది, నువ్వు సప్లై పంపించలేదని నేను చెప్పట్లేదు. ఓకే, సప్లై పంపించేటప్పుడు బీసీఎం హ్యావ్ సమ్ పవర్ మోడ్స్. బీసీఎం హ్యాస్ సమ్ పవర్ మోడ్స్. వెహికల్లో పవర్ మోడ్స్ అంటే ఫస్ట్ మనము సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఎక్కువ పవర్ మోడ్స్ చెప్పాను, ఎప్పుడు అవసరమో అప్పుడే చెప్తా. ఎందుకంటే మన రిక్వైర్మెంట్ చిన్నది. డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే సీట్ బెల్ట్ ఆన్ అవుతుంది, డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకుంటే సీట్ బెల్ట్ ఆఫ్ అవుతుంది. అదే మన పవర్. ఇప్పుడు ఏంద్రా అంటే పవర్ మోడ్స్ ఏంట్రా అంటే ఇగ్నిషన్ ఆన్, ఇగ్నిషన్ ఆఫ్, అంతే మన పవర్ మోడ్స్, ఎక్కువ లేవు మన దగ్గర. బీసీఎం ఇగ్నిషన్ ఆన్, ఇగ్నిషన్ ఆఫ్, ఇంకోటి పెట్టుకుందాంలే, దట్ ఈస్ క్రాంక్. క్రాంక్ అంటే ఇంజన్ స్టార్ట్ ఆర్ ఇంజన్ యువర్ క్రాంకింగ్ ద ఇంజన్ స్టార్ట్స్. దీనికంటే ముందు ఇంకొకటి జరుగుతుంది, దాని గురించి చెప్తాను. జస్ట్ మన రిక్వైర్మెంట్ ఇది కాదు, జస్ట్ అర్థం చేసుకోండి, ఇది ద పాయింట్. ఓకే, BCM has some power modes. In that power modes, ignition on, ignition off, crank, accessory delay,
చాలా ఉన్నాయి. దాని గురించి మనం నిదానంగా మాట్లాడుకుందాం. మనకు అంత అవసరం లేదు ఇప్పుడు. ఫస్ట్ మనం ఇగ్నిషన్ ఆన్, ఇగ్నిషన్ ఆఫ్, క్రాంక్, ఇంజిన్ స్టార్ట్స్. సో ఇక్కడ మనకు ఇగ్నిషన్ ఆన్, ఇగ్నిషన్ ఆఫ్, క్రాంక్, ఇంజిన్ స్టార్ట్స్ ఉన్నాయి. కానీ నీ సీట్ బెల్ట్ ఎప్పుడు ఆన్ అవుతుంది, సీట్ బెల్ట్ ఎప్పుడు ఆఫ్ అవుతుంది? ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది సీట్ బెల్ట్ ఆన్ ఎప్పుడు అవుతుంది. ఓకే, సీట్ బెల్ట్ ఆన్ ఇన్ ఇగ్నిషన్ ఆన్. ఓకే, దిస్ ఈజ్ యువర్ పవర్ మోడ్స్ ఫస్ట్ పాయింట్. Seat belt on in ignition off also. In ignition off also your seat belt is on. And crank condition also. ఓకే, సీట్ బెల్ట్ అనేది ఎప్పుడు ఆన్ అవుతుంది అంటే నువ్వు వెహికల్ని ఒకసారి కీని ఊరికి అట్లా ఆన్ చేసినా ఆన్ అవుతుంది, బండిని స్టార్ట్ చేసినా ఆన్ అవుతుంది. కానీ అది ఎప్పుడు ఆన్ అవుతుంది మనకు తెలుసు. ఫస్ట్ మనకు అర్థం చేసుకోవాలి. ఇగ్నిషన్ ఆన్లో ఉన్నా నీ సీట్ బెల్ట్ ఆన్ అవుతుంది, ఆఫ్లో ఉన్నా నీ సీట్ బెల్ట్ ఆన్ అవుతుంది, క్రాంక్లో ఉన్నా నీ సీట్ బెల్ట్ ఆన్ అవుతుంది. ఓకే, సీట్ బెల్ట్ ఆఫ్లో మళ్ళీ అంతే. ఇగ్నిషన్ ఆన్లో సీట్ బెల్ట్ ఎప్పుడు ఆఫ్లో ఉంటుంది అంటే ఇగ్నిషన్ ఆన్లో అయినా ఆఫ్లో ఉంటుంది, ఇగ్నిషన్ ఆఫ్లో అయినా ఆఫ్లో ఉంటుంది, క్రాంక్లో అయినా ఆఫ్లో ఉంటుంది. ఓకే, సీట్ బెల్ట్ బ్లింకింగ్ ఎప్పుడవుతుంది? లెట్ సపోజ్ మన రిక్వైర్మెంట్ సీట్ బెల్ట్ బ్లింకింగ్ ఎప్పుడవుతుంది అంటే ఓన్లీ ఇన్ క్రాంక్ కండిషన్. ఓన్లీ ఇన్ క్రాంక్ కండిషన్ అని గుర్తుపెట్టుకో. ఎందుకు క్రాంక్ కండిషన్ అని చెప్తా అంటే ఆడి వరకు ఇంకా రిక్వైర్మెంట్ రాలే, మనం ఫస్ట్ జస్ట్ ఆన్ ఆఫ్ గురించే మనం మాట్లాడుకుంటాం. ఓకే, సో ఇక్కడ బీసీఎం ఎందుకు వర్క్ అవుతుందో నేను చెప్పాను. బీసీఎం ఎందుకు వర్క్ అవుతుందంటే బికాస్ ఫ్రమ్ ద బీసీఎం ఓన్లీ నీ ఐపీసీకి సప్లై పోతుంది, ఫ్రమ్ ద బీసీఎం ఓన్లీ నీ సీట్ బెల్ట్కి సప్లై పోతుంది. దట్ ఈస్ వై, బికాస్ సమ్ సేఫ్టీ మెకానిజమ్స్ వీ క్యాన్ సే, బికాస్ సమ్ పవర్ మోడ్ కండిషన్స్ వీ హ్యావ్. ఇగ్నిషన్ ఆన్లో ఇట్లా కావాలి, ఇగ్నిషన్ ఆఫ్లో కావాలా. సో rather than I'm controlling through directly from the power supply, I'm controlling through some BCM modes, because BCM is also acting as a one power mode. ఓకే, అందుకని VCU వల్ల ఎందుకంటే హూ ఇస్ కంట్రోలింగ్ ద వెహికల్, అందుకని VCU కూడా యాడ్ చేసాం మనం. ఓకే, సో ఇక్కడ ఐపీసీలో మనకు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఆన్ కావాలా, లేదంటే ఆఫ్ కావాలా, రైట్? సో ఎగ్జాక్ట్లీగా ఎలా కమ్యూనికేట్ అవుతున్నాయి ఫస్ట్ మనకు అది కావాలి మనకు, రైట్? లెట్ సపోజ్ నువ్వు వెహికల్లో సీట్ బెల్ట్ పెట్టుకోలే, దాని అర్థమైంది. లెట్ సపోజ్ నువ్వు వెహికల్లో సీట్ బెల్ట్ పెట్టుకోలే, దాని అర్థమైంది చెప్పాలా? చెప్పండి, మీరు ఏమడుగుతున్నాను నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ దగ్గర నుంచి? మీరు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు వెహికల్లో, వాట్ ఈస్ ద మీనింగ్? yours. సో యు ఆర్ లైక్ Vamsi is saying I'm expecting a telltale in the cluster, right? Yes. So it means that your seat belt telltale is sending one message into the canvas. Okay, with the periodicity I can say like 100 milliseconds. ఓకే, 100 milliseconds తో నీ సీట్ బెల్ట్ అనే మెసేజ్, సీట్ బెల్ట్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది, ఒక ఇన్ఫర్మేషన్తో వస్తుంది. రే నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకోలేదురా వెహికల్లో అనేసి, సీట్ బెల్ట్ పెట్టుకోలేరా అని ఒక మెసేజ్తో వస్తుంది. ఈ మెసేజ్ ఐపీసీ విల్ రిసీవ్, BCM will receive, VCU also will receive. But who need this message? That is the main point. Who need this message? That only act here. Whatever the seat belt is sending na, everyone will sense this message. సీట్ బెల్ట్ నుంచి ఒక మెసేజ్ వస్తుందిరా అంటే డ్రైవర్ సీట్ బెల్ట్ లో సీట్ బెల్ట్ పెట్టుకోలేదని ఒక మెసేజ్ వస్తుంది. ఐపీసీ సెన్స్ చేస్తుంది,
సీట్ బెల్ట్ నుంచి ఒక మెసేజ్ వస్తుందని, బీసీఎం సెన్స్ చేస్తుంది ఒక మెసేజ్ వస్తుంది బస్ మీదకని, విసియు సెండ్ చేస్తుంది ఒక మెసేజ్ బస్ మీదకి వచ్చిందిరా అనేసి, ఒక మెసేజ్ బస్ మీదకి వచ్చింది అనేసి. ఓకే, కానీ ఎవరికి కావాలి అవసరం, ఎవరికి నీడ్ ఇది, ఎవరికి నీడ్ ఈ మెసేజ్ మెయిన్గా? హూ నీడ్స్ దిస్ మెసేజ్, హూ నీడ్స్ దిస్ సీట్ బెల్ట్ మెసేజ్? యూజర్ అన్న. యూజర్కే. ఇక్కడ ఎవరికి యూజ్? హూ నీడ్స్? With యూజర్కి ఏం తెలుసురా మెసేజ్? IPC. ఐపీసీకి, ఐపీసీ కాదు అవసరం. యూజర్కి ఏం తెలుసు ఆడ ఏం మెసేజ్ పోతుంది, క్యాన్ ప్రోటోకాల్, దే డోంట్ వాంట్ అండర్స్టాండ్. ఇక్కడ మన పాయింట్ ఏంటంటే, నేను ఏం చెప్తున్నాను, సీట్ బెల్ట్ అనే మెసేజ్ ఒకటి పంపిస్తున్నావు, హూ ఇస్ టేకింగ్ దిస్ మెసేజ్ ఫస్ట్? ఎవ్రీవన్ ఈస్ సెన్సింగ్ దిస్ మెసేజ్ బికాస్ యు ఆర్ సెండింగ్ ఇన్ ద బస్. దిస్ ఈజ్ యువర్ బస్, యు ఆర్ సెండింగ్ ఇన్ దిస్ బస్. IPC only will receive this message. IPC only will receive this message because IPC only need to display in the cluster. IPC ఒక్కటే క్లస్టర్ మీద డిస్ప్లే చేయాలి కాబట్టి IPC ఆ మెసేజ్ తీసుకుంటుంది. బట్ ఎవ్రీ వన్ క్యాన్ సెన్స్ దిస్ మెసేజ్, సీట్ బెల్ట్ ఈస్ సెండింగ్ దిస్ మెసేజ్ అని. ఓకే, సో ఇది 100 మిల్లీ సెకండ్స్ నుంచి 100 మిల్లీ సెకండ్స్ పీరియాడిసిటీతో పంపిస్తుంది. దట్ ఈస్ మై రిక్వైర్మెంట్. ఇది కూడా ఒక రిక్వైర్మెంట్ అమ్మ, ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి. ఓకే, ఇవే మనం చూడాల్సింది యాజ్ ఎ హిల్ ఇంజనీర్గా చూడాల్సింది ఇవే మనం. వెన్ సీట్ బెల్ట్ ఈస్ సెండింగ్ విత్ ద పీరియాడిసిటీ ఆఫ్ 100 మిల్లీ సెకండ్స్. ఎందుకు 100 మిల్లీ సెకండ్స్? దట్ వి నీడ్ నా రిక్వైర్మెంట్ ఈస్ సెయింగ్. ఒక సెకండ్ చెప్తే ఏమవుతుంది? 100 మిల్లీ సెకండ్ మీన్స్ యువర్ కీప్ ఆన్ టెల్లింగ్ టు ద డ్రైవర్ ఆర్ ఎల్స్ యువర్ కీప్ ఆన్ టెల్లింగ్ టు ద క్లస్టర్. క్లస్టర్లో చెప్తేనే డ్రైవర్ తెలుస్తుంది ఫస్ట్ పాయింట్. ఓకే, సో సీట్ బెల్ట్ అనేది ఒక 100 మిల్లీ సెకండ్స్తో పంపిస్తుంది. ఐపీసీ అనేది ఆన్ చేయాలి ఫస్ట్, ఎందుకంటే డ్రైవర్ అనేది పెట్టుకోలేదు. ఓకే, అంటే వెన్ సీట్ బెల్ట్ అంటే ఐ క్యాన్ సే లైక్ వెన్ సీట్ బెల్ట్ మెసేజ్, ద మెసేజ్ ఐడి కాల్డ్ యాజ్ ఎనీథింగ్. Let's suppose I am using the standard format. So my message ID called as 1DE. This is my message ID name. Okay, in this message ID name I am sending the information to the user, to the IPC. I am sending the information seat belt not wear actually. ఆ మెసేజ్లో నేను ఇన్ఫర్మేషన్ ఏమని పంపిస్తున్నానంటే సీట్ బెల్ట్ అనేది వేర్ చేయలేదురా అనేసి. ఓకే, సో ఐపీసీ విల్ రిసీవ్ దిస్ మెసేజ్. IPC will receive message, then automatically from IPC side the seat belt telltale is on. IPC will receive this message, seat belt telltale is on. Okay, so IPC ఏం చేస్తుంది మనకు? ఇది పాయింట్. సింపుల్గా సీట్ బెల్ట్ ఐపీసీనే, కానీ బీసీఎంఎల్లో ఎందుకు ఉపయోగం ఉందో నేను ఇప్పుడు చెప్పా. సో సీట్ బెల్ట్ ఐపీసీ ఎలా కమ్యూనికేట్ అయితేనే, సీట్ బెల్ట్ అనేది ఒక మెసేజ్ పంపిస్తుంది, దాంట్లో పెట్టుకోలేదా ఐపీసీ ఏంది జస్ట్ అంతే. ఆ మెసేజ్ వచ్చిందా, ఈ మెసేజ్లో ఏమి ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ ఐపీసీలో డిస్ప్లే చేస్తుంది అంతే. ఐపీసీ నెవర్ వర్క్స్ యాజ్ ఏ, నెవర్ అని చెప్పను, ఇప్పుడు 90% ఆఫ్ ద కేసెస్ ఐపీసీ ఆల్వేస్ యాక్ట్ యాజ్ ఏ రిసీవర్. ఓకే, బికాస్ వాట్ ఈస్ ద యూస్ టు యూ? లైక్ క్లస్టర్ నుంచి ఏమి ఇన్ఫర్మేషన్ పంపిస్తావు వేరే యూసీకి? మోస్ట్ ఆఫ్ ది కేసెస్ నో, because we are taking the information. That is the main use, because IPC keep on monitoring all the ECU messages. అన్ని మెసేజ్లు అది చూస్తూ ఉంటుంది, అవసరమైతే తీసుకుంటుంది, తీసుకున్న తర్వాత డిస్ప్లే చేస్తుంది. అదే దాని పని. అవసరమైతే తీసుకుంటుంది, తీసుకున్న తర్వాత డిస్ప్లే చేస్తుంది, అదే దాని పని. దాని పని ఏం లేదు. ఆ మెసేజ్ తీసుకున్నామా, ఆ మెసేజ్ని నేను డిస్ప్లే చేసినానా, అంతే. అంతకు మించి ఏం పని ఉండదు దానికి.
అంతకు మించి ఏం పనే ఉండదు దానికి. సో ఐపీసీ కీప్ ఆన్ ఆల్మోస్ట్ 90%, 100% చెప్పండి. సమ్ ఆఫ్ ద కేసెస్ ఇట్ విల్ సెండ్ సమ్ ట్రాన్స్మిషన్. సమ్ ఆఫ్ ది కేసెస్ ఉన్నాయి, అది మనం నిదానంగా మాట్లాడుకుందాం. ఓకే, డోంట్ వరీ అబౌట్ దిస్. ఓకే, సీట్ బెల్ట్ ఇక్కడ ఏమైంది, ట్రాన్స్మిటర్ గా యాక్ట్ అయింది. ఐపీసీ అనేది రిసీవర్ గా యాక్ట్ అయింది. ఓకే, సీట్ బెల్ట్ చేయాల్సిన పని సీట్ బెల్ట్ చేసింది. సీట్ బెల్ట్ ఏం చేసింది, టెల్ పెట్టుకోలేదురా నువ్వు, ఐ మీన్ సీట్ బెల్ట్ పెట్టుకోలేదు నువ్వు, సో ఐఎమ్ సెండింగ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద క్యాన్ బస్. ఈ బస్ మీదకి నేను వేస్తానా. సో ఐపీసీ పని ఏంది, ఇట్ షుడ్ డిస్ప్లే టు ద యూజర్. సో కాబట్టి ఐపీసీ ఏం చేసింది, ఓకే ఇన్ఫర్మేషన్ పంపిస్తుందిరా సీట్ బెల్ట్ నుంచి. సో ఐపీసీ ఏం చేస్తుంది, ఐపీసీ పంపిస్తుంది క్లస్టర్ మీదకి. ఓకే, సో ఇప్పుడు వెహికల్ ఏమవుతుంది, సీట్ బెల్ట్ పెట్టుకున్నా కానీ ఐపీసీలో ఒక క్లస్టర్ సీట్ బెల్ట్ టెల్ కనిపిస్తుంటుంది. So some wrong cases will happen because we are the human beings. Even the developer also can develop very wrong way. That the tester responsibility to check these scenarios. సో ఈ రోజుకి మనం సీట్ బెల్ట్ అంటే ఏంది, ఐపీసీ అంటే ఐపీసీ ఎలా రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, మనం ఇది అర్థం చేసుకున్నాం. సో మనం రేపు కొద్దిగా డెప్త్కి వెళ్తాను నేను సీట్ బెల్ట్ గురించి. జస్ట్ మీకు సీట్ బెల్ట్ ఆన్ అయింది ఆఫ్ అయింది, కొద్దిగా డెప్త్కి వెళ్తే మీకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఎలా వర్క్ అవుతుంది, టెస్ట్ కేసు ఎలా డెవలప్ చేస్తాం, ఎలాంటి ఆపరేటింగ్ కండిషన్స్లో మనం చెక్ చేద్దాం, ఎలాంటి పవర్ మోడ్స్ వీఆర్ యూజింగ్. సో ఇగ్నిషన్ ఆన్ ఇగ్నిషన్ ఆఫ్ గురించి కూడా మీకు ఎక్కువ చెప్పలేదు నేను, ఇంకా దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇగ్నిషన్ ఆన్ అంటే ఎట్లా అవుతుంది, ఇగ్నిషన్ ఆఫ్ అంటే ఏంది, ఎలా క్యాన్బస్ మీదకి వెళ్తుంది, అదంతా మనం రేపు క్లాస్లో మనం తెలుసుకుందాం. ఓకే, సో సీట్ బెల్ట్ జస్ట్ నేను ఒక వ్యూ ఇచ్చాను మీకు ఎలా వర్క్ అవుతుంది. సో ఒక ఏసీ వల్ల ఉపయోగం ఏంటి అనేది అంతే. ఇంకా ఎగ్జాక్ట్ సీట్ బెల్ట్ గురించి నేను ఇంకా మాట్లాడలేదు, అది మనం రేపు క్లాస్లో విందాం. వి జస్ట్ అండర్స్టాండ్ లైక్ హౌ పవర్ మోడ్ కండిషన్స్ విల్ హ్యాపెన్, వాట్ ఆర్ ద different test cases, scenarios we need to check. All these things will learn in the next class. Okay, కొద్ది రివైజ్ చేసుకోండి ఎలా వర్క్ అవుతుంది. అట్లీస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ ద టెల్. ఓకే, క్యాన్ మీద ఇప్పుడు నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్పానంటే ప్రతిదీ అలానే వర్క్ అయ్యిద్ది. ఓకే, విత్ డిఫరెంట్ సీట్ బెల్ట్ ప్లేస్లో ఇంకొక ఇంకొక ఈసీ వచ్చి పడి ఉంటుంది అంతే, అంతేగాని కొత్త ఏం రావు. సమ్ విల్ యాక్ట్ యాస్ ఎ సెన్సార్స్ గురించి మనం మాట్లాడుకుందాం నిదానంగా, డోంట్ వరీ అబౌట్ దిస్. ఓకే, అట్లీస్ట్ మనకు అర్థం చేసుకోండి ఇది సిచ్యువేషన్ అనేసి. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, లేదంటే మనం నెక్స్ట్ క్లాస్లో మనం కలుద్దాం. ఓకే, ఒక డౌట్ అన్నా. చెప్పు అయ్యే, నాకు కావాల్సింది అదే అడగాల్సిందే. చెప్పండి. ఇప్పుడు డేటా అనేది స్టోర్ అవుతుంది అన్నారు కదా మీ కార్లో, అది క్యాన్వాస్ లో స్టోర్ అవుతుందా డేటా? అది దట్ ఈస్ అవర్ నెక్స్ట్ ఈసీ. ఓకే, టెలిమాటిక్స్ కంట్రోల్ యూనిట్. అది ఎంత వరకు డేటా అనేది స్టోర్ అవుతాను, ఎంత ఎంబీ అని? ఎంబీ ఇట్ విల్ సి స్టోర్ అనేది అది క్లౌడ్ పంపిస్తుంది డైరెక్ట్. సి లెట్ సపోజ్ నువ్వు అన్నావు నీ జీమెయిల్లో ఉంది, నీ డేటా ఉంది, యువర్ సింకింగ్ టు యువర్ జీమెయిల్ నా, అంటే నువ్వు ఎక్కడైనా ఆపరేటింగ్ చేసుకోగలుగుతావు. నీ క్లౌడ్ లో ఎంత డేటా ఉంటే అంత డేటా. కార్లో అనేది స్టోరేజ్ ఎలిమెంట్ అనేది ఉంటుందా అట్లా? అదే కదా మన టెలిమాటిక్స్ కంట్రోల్ యూనిట్ చేసేది. టెలిమాటిక్స్ ఈస్ కాల్డ్ యాజ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మాటిక్స్. అది ఒక ఫోన్ లాగా వర్క్ అవుతుంటది. అది నువ్వు ఎక్కడున్నావు అని ట్రాక్ చేస్తుంది, నీ వెహికల్ ఎక్కడుందని ట్రాక్ చేస్తుంది అది టెలిమాటిక్స్ అనేది. సో ఆటోమేటిక్ గా నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా క్లౌడ్కి వెళ్తుంది. సో నువ్వు ఎక్కడున్నావు, ఏం జరిగింది, ఆ టైంలో ఇగ్నిషన్ ఆన్ ఎంతసేపు ఉంది, ఇగ్నిషన్ ఆఫ్ ఎంతసేపు ఉంది, వెహికల్ ఎంత దూరం వెళ్ళింది, ఎలాంటి మూవ్మెంట్లు, అవి మొత్తం టెలిమాటిక్స్ కంట్రోల్ యూనిట్ అనేది తీసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు మన క్లస్టర్ అనేది కూడా 90% నేను రిసీవర్ లాగా ఎట్లా యాక్ట్ అవుతా ఉందని చెప్పాను. సో టెలిమాటిక్స్ కంట్రోల్ యూనిట్ కూడా అలానే ఉంటుంది. కానీ టెలిమాటిక్స్ వల్ల ఉపయోగం ఏంటి, ఇట్ ఈస్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్ టు ద క్లౌడ్. ఓకే, టెలిమాటిక్స్ ద్వారా ఇంకా చాలా ఉంది. టెలిమాటిక్స్ ఇస్ అడ్వాన్స్ టెక్నాలజీ. ఓకే,
ముందు అనేది లేదు. ఇప్పుడు రీసెంట్‌గా వచ్చినవే అవన్నీ 4-5 ఇయర్స్ బ్యాక్ వచ్చినాయి. టెలిమాటిక్స్ గాని, ముందు అలాంటివి ఏం లేవు. సో ఇట్స్ ఎ సేఫ్టీ మెకానిజం మ్యాన్. బికాస్ వెహికల్స్‌లో అంతంత డబ్బులు పెట్టి ఎవడు కొంటాడు చెప్పు? ఇంత మంచి సేఫ్టీ మెకానిజం, ఇంత మంచి మంచి ఫ్యూచర్స్ లేకపోతే. అలా. ఓకే. ఓకే. దాని గురించి మాట్లాడుదాం. వన్స్ క్లస్టర్ అయిపోయినాక మనం టెలిమాటిక్స్ గురించి మాట్లాడదాం. అప్పుడు నీకు అర్థమవుతది. డేటా ఎలా స్టోర్ అయితది ఏందనేసి. ఆ! ఓకే. ఓకే. హ్మ్. అన్న చెప్పు. సీట్ బెల్ట్ ఒక సెన్సార్ లాగా వర్క్ అవుతుంది కదా అన్న? అవును, సీట్ బెల్ట్ అనేది ఒక సెన్సారే. నేను నేను మీకు ఎందుకు చెప్తున్నాను, సీట్ బెల్ట్ అనేది ఒక సెన్సారే. సెన్సార్ నుంచి ఒక మెసేజ్ క్యాన్ మీదకి ఎలా వెళ్తుంది. సో అందుకని ఒక మెసేజ్ వెళ్తుంది కదా నీకు. ఒక మెసేజ్ అనేది ఐపీసీ రిసీవ్ చేసుకుంటుంది. ఎలా రిసీవ్ చేసుకుంటుంది? ఒక సెన్సార్ బేస్డ్ ఇన్పుట్టే. ఓకే. సీట్ బెల్ట్ అనేది రియల్ గా ఈజీ ఉంటుంది అంటే ఉండదు వెహికల్లో. జస్ట్ యూ జస్ట్ ఓకే. సీ లైక్ ఏ స్మాల్, లైక్ నీ చేతిలో పట్టుకునేంత పీసీబీ, చూపించినంత ఒక 5 to 10 mm పీసీబీ లాగా ఉంటుంది అంతే. సీట్ బెల్ట్ ఈజ్ ఏ సెన్సార్. సెన్సార్ ఈజ్ నథింగ్ బట్ ఈసీయూ. మీకు అర్థమయ్యేదాన్ని నేను ఇట్లా పెట్టాను అంతే. ఓకే. 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 అంతే. దాని నుంచి ఒక మెసేజ్ వస్తుందే లేదా మనకు, అది కావాలా. రైట్. మెసేజ్ రాకపోతే ఐపీసీకి ఎలా తెలుస్తుంది ఈ మెసేజ్ వచ్చింది, నేను ఈ మెసేజ్ నుంచి చూడాలి అనేసి. రైట్. ప్రతి ఎవ్రీ వన్ ఈజ్ ఏ సెన్సార్స్ మ్యాన్ హియర్. సెన్సార్స్ లేకుండా వెహికల్ ఏం వర్క్ చేయలేవు. దట్ ఈస్ వే టు వర్క్ నా. సెన్సార్స్ ఉండాలా. సెన్సార్స్ లేకపోతే ఎలా వర్క్ అవుతుంది? ఇట్ ఈస్ సెన్సింగ్. సెన్సింగ్ అంటే ఏంది? ఇప్పుడు డోర్ ఆన్ అయింది ఆఫ్ అయింది, అది ఒక సెన్సింగ్ చేస్తాం. నీకు వినిపిస్తుందా లేదా, దట్ ఈస్ యువర్ సెన్సింగ్. వి నీడ్ ద సెన్సార్స్, రైట్. అదే అంతే. సో సెన్సార్స్ కంటే ఈసీయూస్ లాగా అని చూపిస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అని చెప్తున్నాను అంతే. ఓకేనా? ఓకే. ఇంకా ఏమన్నా క్వశ్చన్సా? చెప్పండి, క్వశ్చన్స్ ఉంటే అడగండి, లేదంటే విల్ connect tomorrow. I will give a briefly explanation about seat belt much more. Okay. Then we'll connect you tomorrow. Okay. Bye bye. Bye bye.